నమస్తే వింటున్న శ్రోతలందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. టాలీవుడ్ టాకీస్ అంటే నేను వచ్చాను మీ ఆర్జే విని. నాతో పాటు ఉన్నాడు ఒక స్వీట్ బాయ్, ఒక యంగ్ ఫాదర్ అనాలి, ఒక యంగ్ హీరో అనాలి, అండ్ ఫర్దర్గా డైరెక్టర్ అనాలి, ఒక కెమెరా అసిస్టెంట్ అనాలి. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఈయన గురించి చెప్పడానికి చాలా ఉంది. మీ అందరికీ పరిచయం అయింది మాత్రం ఒక హీరోగా సీరియల్స్లో చాలా వరకు, బట్ నాకు మాత్రం తెలుసు చాలా విషయాలు ఈయన గురించి మాట్లాడదాం ఈరోజు. వెల్, అండ్ ఈయన గురించి ఎంట్రీ చెప్పే ముందు ఈయన ద్వారానే చాలా ఒక 3-4 ఛానల్స్లో మెగా సీరియల్స్ అనేవి ఈయన సీరియల్ ద్వారానే స్టార్ట్ అయ్యాయి. ఏమంటారు సార్, నిజమా? అవునండి. సో సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ వెల్కమ్ టు తెలుగు వన్. జాకీ గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను లవ్ కేక. వెల్, అండ్ జాకీ గారు, ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఫ్యామిలీ గురించి అడగనా, మీ సీరియల్స్ గురించి అడగనా? అంటే మీ చాయిస్, మీకే చాయిస్ వదిలేసా? నాకే చాయిస్ వదిలేస్తున్నారా? వెల్, నా ఫస్ట్ క్వశ్చన్, ఈ మధ్య ట్రెండ్ని బట్టి నేను అడిగేస్తాను. ట్రెండ్ని మనం ఫాలో అవ్వద్దు, బట్ స్టిల్ ఒక క్వశ్చన్ ట్రెండ్కి సంబంధించి. యువర్ లవ్ మ్యారేజ్, మీది లవ్ మ్యారేజ్ కదా? సో హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ గోయింగ్ ఆన్ సార్? హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇద్దరు పిల్లలు, నేను, నా వైఫ్. ఓ పాప, ఓ బాబు. ఓ పాప, ఓ బాబు. హ్యాపీ ఫ్యామిలీ. చిన్న ఫ్యామిలీ, ముద్దు ఫ్యామిలీ. వెల్, ఇంకొక పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీ బాబు బర్త్డే, ఈటీవీ పుట్టినరోజు రెండు సేమ్. అవునండి, యాక్చువల్గా నేను హరిత ఈటీవీ లోనే కలిసాం. సంఘర్షణ అనే మెగా సీరియల్ మీ ద్వారా లాంచ్ అయింది. చాలా చాలా మ్యాటర్ గ్యాదర్ చేశారు మీరు. అయితే ఆ సీరియల్ ద్వారా పరిచయం. అలాగే నెక్స్ట్ ఆ సీరియల్ అయిపోయే టైం మా పెళ్లి కూడా అయిపోయింది. మా అబ్బాయి ఏంటంటే, అదేంటో మా అబ్బాయి కూడా ఈటీవీ ఎప్పుడైతే పుట్టిందో సేమ్ డే మా అబ్బాయి కూడా August 27th పుట్టాడు. మా సుమన్ గారు అంటూ ఉండేవారు, మా ఈటీవీ బాయ్ అని. మా అబ్బాయి పేరు మృదుల్ అనమాట. మృదుల్ అనకండి, మా ఈటీవీ బాయ్ అంటూ ఉండేవారు. చాలా హ్యాపీగా ఉండేది. ఏంటంటే ఒక పెద్ద సంస్థ ఈటీవీ అంటే, ఎట్ ద సేమ్ టైం అదే పేరుతో పిలిపించుకోవడం అంటే నిజంగా చాలా తక్కువ మందికి హ్యాపీనెస్ కలిగిస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీ ఇద్దరు రిలేషన్, హరిత గారు యాజ్ అ హీరోయిన్, తనకి అదే ఎంట్రింగ్ స్టార్టింగ్ స్టేజ్, అండ్ సీరియల్స్ లో మీకు కూడా అదే. అంటే తను అప్పటికే నాకేంటంటే, నాకంటే పెద్ద యాక్టర్ అండి తను. అవును, నేను ఎందుకంటే ఇలా అందరికీ చెప్పాలి డెఫినెట్ గా, నేను యాక్టింగ్ తను పెళ్లి చేసుకున్నాక నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. ఓకే సార్, జాకీ గారు మనకు ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, తీసుకున్నాను సార్. హలో కాల్ కట్ అయినట్టు ఉంది సార్. పోన్లేండి, మీరు చెప్తున్నారు హరిత గారి గురించి. ఎందుకంటే తను ఆల్రెడీ తను తమిళ్, బెంగాలీ, మరాఠీ, నాకు తెలుసు ఒక 7-8 లాంగ్వేజ్ లో చేసింది తను, యాక్ట్ చేసింది. ఎందుకంటే కన్నడలో చేసింది, తమిళ్ చేసింది, మలయాళం చేసింది, ఒరియా కూడా చేసింది. తను అన్ని లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంది. తను అన్ని లాంగ్వేజ్ చేసింది. నా పెళ్లి చేసుకునే ముందే తన లాంగ్వేజ్ యాక్ట్ చేసింది కాబట్టి డెఫినెట్ గా నాకైతే సీనియర్ యాక్టర్. నేను యాక్ట్ చేసిన పెళ్ళాక, నువ్వు ఎలా యాక్ట్ చేస్తున్నావు ఏంటి, ఇలా చేయ బాగుంటుంది, కళ్ళే కమ్యూనికేట్ చేసింది, అందుకే కళ్ళు ఎక్కువ చీట్లు ఎంచుకో, కరెక్ట్ గా చేయాలని చెప్తాను. సో ఇంట్లోనే ఒక గురువు అనమాట, ఇంట్లోనే గైడ్. మీకు ఇంట్లోనే గైడ్ కాదండి, టీచర్. సో మీరు సెపరేట్ యాక్టింగ్ స్కూల్ కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట, ఆవిడే పెట్టింది క్లాస్ నాకు. ఇంట్లోనే హ్యాపీగా, సో ఫ్రీగా చాలా క్లాసెస్ అనమాట. హ్యాపీ. సో సార్, మీరు చెప్పండి, అంటే మీ ఇద్దరికి బాండింగ్ పడింది సంఘర్షణ దగ్గర, బట్ ఎట్ ద సేమ్ టైం మీరిద్దరు ఒక మెగా సీరియల్ ని ఈటీవీ వారికి అందించారు. అంటే అఫ్ కోర్స్ వాళ్ళ ప్రొడక్షన్ లో వాళ్ళు మాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. అండ్ మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి కూడా, మీరేంటి అంటే మీరు యాజ్ యాక్టర్ గా మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి కూడా అది ఫస్ట్ సీరియల్ అయింది మీకు. డెఫినెట్ గా అండి, ఎందుకంటే నేను బేసిక్ సినిమా నుండి వచ్చిన. సినిమా కంటే సీరియల్ వచ్చి స్మాల్ స్క్రీన్ వైడ్ ఎక్స్పోజర్ అండి. ఎగ్జాక్ట్లీ సార్. అట్లా అందుకని దాంట్లో ఏంటంటే మనం కొన్ని క్యారెక్టర్లు మన లైఫ్ మొత్తం చూసేసుకోవచ్చు ఒక సీరియల్లోని. ఎందుకంటే లవ్ నుండి స్టార్ట్ అయ్యి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఇలాగనమాట. యాక్చువల్గా సినిమాకి వచ్చి మొత్తం అందరూ స్క్రీన్ మీదకి వస్తే సినిమా అయిపోతుంది. టీవీ సీరియల్ మొత్తం అందరూ స్క్రీన్ మీద వచ్చి కొత్త కథ మొదలవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇలా ఉంటుంది టీవీ సీరియల్ అనేది. అవును. సో అంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళ తరాలు వచ్చేంత వరకు సీరియల్స్ నడుస్తూనే ఉంటాయండి, నో డౌట్. ఎందుకంటే సినిమా సీరియల్ ప్రేక్షకులు ఎక్కువ మంది, ఎందుకంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి. సో సంఘర్షణలో మీరు ఏం నేర్చుకున్నారు? అంటే మీ ఫస్ట్ టీవీ సీరియల్ కాబట్టి, మీకు పెద్ద సీరియల్, సో మీరు లాంచింగ్ కాబట్టి మీకు ఆ కెరీర్ ఎలా ఉపయోగపడింది? అంటే డెఫినెట్ గా నేను అప్పటిదాకా సినిమాలు చేస్తున్నాను హీరోగా. ఫస్ట్ టైం అదే ఈటీవీ ద్వారా ఈ తరం కథ అనే సీరియల్ ద్వారా నేను ఫస్ట్ వచ్చాను. సీరియల్ అనేది వర్క్ చేయడం కానీ, సీరియల్ డైరెక్ట్ చేయడం కానీ, ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఎందుకంటే ఒక గదిలో 1000 సీన్లు డైరెక్ట్ చేయాలి ఒక డైరెక్టర్. సినిమా డైరెక్టర్ అయితే 4 సీన్లు ఉంటాయి ఇంట్లో, అది ఈజీగా ఉంటుంది. ఒకే ఇంట్లో మనం 100 సీన్లు యాక్ట్ చేయాలి. అదే ఎంట్రీ ఉంటుంది, అదే ఎగ్జిట్ ఉంటుంది, అదే సీన్స్ ఉంటాయి. ఇది చాలా టిపికల్ జాబ్.
టీవీ డైరెక్ట్ చేసిన ఏ డైరెక్టర్ అన్నా సరే డెఫినెట్గా సినిమా వస్తే ఎక్స్ట్రాడినరీగా డైరెక్ట్ చేయగలరు. అంటే ఇది నా నాలెడ్జ్ ప్రకారం, ఇది నా నమ్మకం అని కాదు, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తాను. అండ్ అన్నోన్ థింగ్ సార్, అంటే మీ ఫ్యాన్స్కి ఎంతమంది నాకు తెలుసో లేదు, అండ్ మీ వ్యూవర్స్కి కూడా, అంటే మీకున్నటువంటి అభిమానులు కూడా ఎంతమంది నాకు తెలుసో లేదు, మీరు సినిమాకి సీరియల్కి రాకముందు ఫస్ట్ మీరు ఒక కెమెరా అసిస్టెంట్గా వర్క్ చేశారు. సో అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు యాక్టింగ్ సైడ్ వచ్చేసరికి ఎంతవరకు యూజ్ అయింది? డెఫినెట్గా అండి. ఎందుకంటే నేను యాక్చువల్గా నాకు ఇది రావడానికి కూడా కొన్ని చోట్ల నేను రాజు మీనన్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను. నేను స్టడీ క్యామ్ ఆపరేట్ చేసేవాడు, ఆయన స్టడీ క్యామ్ అసిస్టెంట్గా నేను వర్క్ చేసినప్పుడు కొన్ని తమిళ సినిమాలు నేను ఆ టైంలో నా వాజ్ ఇన్ చెన్నై అనమాట. ఆ చెన్నైలో ఉండేటప్పుడు అలాగే దివాకర్ అనే అక్కడ వర్క్ నేర్చుకుని తర్వాత నేను దివాకర్ గారి దగ్గరికి వచ్చాను, కెమెరామెన్ దివాకర్ గారి దగ్గరికి అసిస్టెంట్గా వచ్చాను. ఇలా సినిమాలు చేస్తుండగా నేను ఒక మలయాళం సినిమాకి వెళ్తే విపిన్ దాస్ అని పెద్ద కెమెరామెన్ ఆయన చూసి మమ్ముట్టి గారికి నేను జస్ట్ ఫోకస్ ఇవ్వడానికి నుంచున్నాను. మమ్ముట్టి గారు వచ్చి యార్ ఇంద ఆள் కెమెరా ఇస్తుండే, என்னப்பா நீ நல்லா இருக்க, நீ యాక్ట్ பண்ணலாமே అన్నాడు. అయ్యో అని నాకు బాగా సిగ్గండి ఆ టైంలో. నీ నవ్వేసుకుని వచ్చేసి పక్క వచ్చి నుంచున్నాడు, బాగా బిడియంగా ఉండేవాడు అనమాట ఆ టైంలో. అలాగా ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, అలా ఒకసారి అవకాశం రావడం, దాంతో సో చాలా పెద్ద ఆయన మమ్ముట్టి గారు అంటే ఇప్పుడు ఆయన ఎంతో పెద్ద ఇన్స్పిరేషన్ చాలా మంది యాక్టర్స్ కి కూడా, కమింగ్ ఆర్టిస్ట్లకు కానివ్వండి లేదంటే ఇప్పుడున్న వాళ్ళకి కూడా చాలా ఇన్స్పిరేషన్. అంటే ఆయన సినిమాకి మీకు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్, అంటే ఆయన ఇలా చేసిన మాటలు మీకు ఎంతవరకు అంటే అంటే డెఫినెట్ ఆ టైంలో ఫస్ట్ అండి నేను చెన్నైలో ఫస్ట్ నేను అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ నేర్చుకోవడానికి నేను ఆనంద్ సినీ సర్వీస్ అని ఇక్కడ చూసాను, ప్రసాద్ ప్రొడక్షన్స్ అని ఉండేది మెడ్రాస్లో. దాంట్లో నేను వర్క్ నేర్చుకోవడానికి అందులో జాయిన్ అయ్యి కెమెరా ఏంటి, వాట్ ఈస్ కెమెరా నేర్చుకోవడానికని అక్కడ జాయిన్ అయ్యాను. ఆ టైంలో మేము అవుట్డోర్ వెళ్ళి వర్క్ చేసినప్పుడు ఎన్ని కంపెనీలు ఉంటాయి, చెన్నై ఇక్కడైతే మనకు ఓన్లీ తెలుగు, మేము చెన్నైలో ఉన్నాం కాబట్టి మలయాళం వర్క్ చేసేవాళ్ళం, కన్నడ వర్క్ చేసేవాళ్ళం, అన్ని లాంగ్వేజ్తో ఒక టచెస్ ఉండేవి. దాంతో ఇలా చాలా మందిని కలుస్తూ ఉండేవాళ్ళం. అదే టైంలో నేను ఒక సినిమాకి నాకు విజయలలిత గారు ఉన్నారు చూసారు, పెద్ద ఆవిడ కూడా ఒకసారి నన్ను పిలిచి ప్రయత్నం అనే సినిమాకి, నా అప్పటికి ఆర్టిస్ట్ని కాదు ఆపరేటివ్ కెమెరామెన్గా ఉండేవాడిని, పిలిచి జాకీ ఇలారా యాక్ట్ చేయొచ్చు కదా నువ్వు, మోహన్ బాబు నీకులాగా హైట్గా లాగా ఉండేవాడు, అప్పుడు అనుకుంటా ఉన్నావు నీకు అలాంటి ఫీచర్స్ బాగున్నాయి, నీ చేయొచ్చు, నీ ఫోన్ అంటే ఏముంది, సిగ్గుపడకు నువ్వు యాక్ట్ చేయి, వస్తే అవకాశం ఉన్నాయి. మరి వాళ్ళ నోటి చలవ వల్ల ఏంటో అవకాశం రావడం, యాక్ట్ చేయడం, ఇలా మీ అందరితో మాట్లాడే అవకాశం, మీ అందరికీ దగ్గర అయ్యే అవకాశం దొరికింది. నిజంగా దేవుడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే బట్ ఎట్ ద సేమ్ టైం సార్ మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ ప్రసాద్ గారు. మీరు ఎక్కడైతే ఆయన దగ్గర వర్క్ చేస్తున్నారు, విజయ్ భాస్కర్ అండి, విజయ్ భాస్కర్ గారు మీ అంతా ఫ్రెండ్స్. ఫస్ట్ తన ఫస్ట్ సినిమా వచ్చి అందాజ్ ఆప్నా ఆప్నా అని హిందీ సినిమా, బి గోపాల్ గారి దగ్గర పనిచేసి పెడతాను, అప్రెంటిస్, దట్ ఈస్ ఫస్ట్ ఫిలిం. లారీ డ్రైవర్కి వచ్చాడు కానీ అందాజ్ ఆప్నా తను వచ్చి హిందీ ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండడంతో దాన్ని పెట్టుకున్నారు. ఆ సినిమా ఫినిష్ అయ్యేటప్పుడు తను డైరెక్టర్ అయిపోయాడు. అక్కడ నాకు ఫ్రెండ్ అయ్యాడు. నేను సెకండ్ యూనిట్ కెమెరాకి దివాకర్ గారు, గోపాల్ రెడ్డి గారి కెమెరామెన్, దానికి దివాకర్ గారు వెళ్ళడంతో నేను వెళ్ళాను. ఈరోజు సోకాల్డ్ పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్న భగవాన్ దానయ్య, భగవాన్ వచ్చి అప్పుడు దివాకర్ గారి దగ్గర పనిచేసేవాడు ప్రొడ్యూసర్, తను నేను అసిస్టెంట్స్ అనమాట ఆయన దగ్గర. తను ఆపరేటివ్ కెమెరా, తనకు వెనక నేను ఉండేవాడిని అనమాట. ఇలా నిన్ను తను ఒకసారి సినిమా చేశాడు ప్రార్థన అని, నేను జోకులు ఎక్కువ వేసేవాడిని. ఏంటంటే షూటింగ్లో ఉంటే నాకు బేసిక్గా మాది కాకినాడ అండి, కొంచెం ఎటకారం ఎక్కువ ఉంటుంది, అది వాటర్ అలాంటిది. ఆ ఎటకారం ఉంటే అందరినీ జోకులు వేస్తూ ఉండేవాడిని. యాక్ట్ చేయొచ్చు కదా జాకి, నువ్వు ఎంత బ్రహ్మాండంగా టక్కన కౌంటర్లు అంటే దాంతో. అలాగే తను ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేయడం, దాంట్లో నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వడం, అలాగే నా కెరీర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రార్థన మీ ఫస్ట్ సినిమా విజయ్ భాస్కర్ గారితో. తర్వాత ఇమీడియట్ గా 3 సినిమాలు చేశారు. ఇమీడియట్ గా అంటే చేయలేదు, తర్వాత మళ్ళీ కెమెరా చేస్తున్నాను. అది చూసి తర్వాత సత్యారెడ్డి గారు దాన్ని ఫ్రీ చూసి మన దగ్గర ఉండేవాడు మనకు తెలియకుండా అవకాశం. సార్ సినిమాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాగా అంటే సంఘర్షణ తర్వాత మీకు బాగా పేరు తెచ్చింది ఎండమావులు, ఈటీవీ వారి సీరియలే ఎండమావులు. కానీ జరగండి రెండుని, ఈ ఎండమావులు అండ్ సంఘర్షణ రెండు ఒకేసారి జరుగుతూ ఉండేవి, ఒకటి వీక్లీ ఒకటి డైలీ. ఓకే, సో ఎండమావులు వచ్చేసి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి రచన. అది కాదండి, శారద అనే సీరియల్ అండి. శారద అది ఎండమావులు వచ్చి సుమన్ గారు కదా, స్క్రీన్ ప్లే అన్ని ఆయన. ఓకే,
మాటలు పాటలు అన్ని. నాకు ఒక విషయం సార్, పర్సనల్గా సుమన్ గారు మీకు చాలా మంచి ఫ్రెండ్ కదా. అవునండి. సో ఇప్పుడు ఆయన సీరియల్స్లో మీరు ఎందుకు చేయలేదు ఎక్కువగా అంటే ఆ టైంకి నేను బయట బిజీగా ఉన్నాను. ఆయన సీరియల్స్ అన్నీ నేను చేశాను. ఆయన యాక్చువల్గా నేను చేసిన ఆయన జీవితం నేనే చేశాను. నెక్స్ట్ ఎండమావులు నేను చేశాను. తర్వాత అంటే ప్రతి సీరియల్లో మనకి తగ్గ క్యారెక్టర్ ఉండాలి. అవునవును. అది లేకపోవడంతో చేయలేకపోవచ్చు, కానీ ఆయన ఎప్పుడు ప్రిఫరెన్స్ జాకీ గారికి ఇవ్వాలి. ఆయనకి మా శోభన్ బాబు అండి మీరు అంటాడు ఆయన. ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ సార్, ఆబ్వియస్లీ. నిజంగా యూ లుక్ లైక్ దట్. థ్యాంక్ యూ. నన్ను చాలా మంది అడిగారు శోభన్ బాబు గారు అబ్బాయిని అడిగారు చెన్నైలో ఉండగా. అంటే మరి ఏంటో ఆయనకి నాకున్న ఫ్యూచర్స్ అయినా కలుస్తాను నాకు తెలియదు. సో వెల్ మీకు సర్ప్రైజ్ చెప్పండి. మీ ఓల్డ్ ఫ్రెండ్ ఓకే కాల్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం మనం. హలో. హలో, నన్ను బుక్ చేసేస్తాను నా ఆఫీస్ నుంచి. నేను మా ఫుల్ పాత గ్యాంగ్ పిలుచుకొస్తూ ఉంటే లైక్ టాకింగ్ మోర్ అండ్ మోర్. జాకీ గారు, శ్రీలక్ష్మి అండి ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం, అందుకు వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి. మనకు అంటే ఆన్ సీరియల్ మన ఇద్దరికి కలిసి అవునండి చేయలేదు, కానీ కలిసి ఒకే సీరియల్ వర్క్ చేసాం, కానీ మన ఇద్దరం కలిసి యాక్ట్ చేయలేదు. మన ఇద్దరం కలిసి యాక్ట్ చేయలేదు. అవును. టోటల్లీ డిఫరెంట్ మంది. అవును. నాకు క్వశ్చన్ లక్ష్మి గారు, అయితే మీ ఇద్దరి మధ్య, సారీ ఫర్ ద ఇంటరప్షన్, శ్రీలక్ష్మి గారు యు ఆర్ యాక్టర్ ఆల్సో, యు ఆర్ యాక్టర్. చాలా పెద్ద యాక్టర్ అండి ఆవిడ. అయితే నెక్స్ట్ టాలీవుడ్ టాకీస్ నేను వస్తున్నా. అవి నీకు వచ్చేయండి, మీరు అర్జెంట్ గా యూఎస్ నుంచి ఇండియాకి వచ్చేయండి, మిమ్మల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాను నేను. సో లక్ష్మి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను పుత్తడి బొమ్మ చేస్తున్నాను. ఇంకా రన్నింగ్ ప్రాజెక్ట్ వచ్చి ఒక 4-5 ఉన్నవి, అన్ని ఎయిర్లోకి రావాలన్నమాట. ఇప్పుడు రమ్యాకృష్ణ గారు ఓన్ ప్రొడక్షన్ ఒకటి చేస్తున్నా, అలా మొదలైంది ఇంకా పేరు అదే అనుకుంటున్నాను. అది ఒకటి రమ్యాకృష్ణ గారు ఓన్ ప్రొడక్షన్ అండి, అది జెమినీ కోసం. ఓకే, అది ఒకటి చేస్తున్నాను. దెన్ ఇంకోటి ఏంటంటే సిరిమల్లి అని ఒక ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నానండి. ఇవన్నీ ఎయిర్లోకి ఇప్పుడు రావాల్సినవి అనమాట, ఎయిర్లోకి త్వరలో రాబోతున్నాయి, విత్ ఇన్ వీక్స్లో రాబోతున్నాయి అనమాట. You are the dynamic hero of TV. Thank you. Like tall, dark and handsome types. Thank you very much, Andy. Yeah, thank you so much, Jackii garu, and it was wonderful talking to you again. Thank you so much for calling, Srilakshmi garu. Take care and have a great time ahead. నేను వస్తున్నాను అక్కడ నెక్స్ట్ నీ టాలీవుడ్ టాక్. నేను వెయిటింగ్ ఇక్కడ ఈగర్లీ బొకే పట్టుకొని. నేను మాట్లాడతాం అప్పుడు మీతోటి. మిమ్మల్ని కూర్చోబెట్టి జాకీ గారు ఇంటర్వ్యూ చేస్తారంట మిమ్మల్ని. అక్కడ చాలానే అవుతుంది, నేను ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడితే తీసేస్తారు, అప్పుడు వచ్చేసి అక్కడే కూర్చుంటా. సో స్వీట్ లక్ష్మి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. బై బై అండి. థ్యాంక్ యూ అండి. And జాకీ గారు, యు నో వాట్, నాకు తెలియదు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎన్ని ఇయర్స్ అనేది. మేము చాలా ఆవిడ కూడా యాక్టర్స్, మంచి వెరీ గుడ్ యాక్టర్స్ ఆవిడ, చాలా మంచి యాక్టర్. అంతే, ఆవిడ నేను చేయడానికి కుదరలేదు, అంటే ఆవిడ కొంచెం ఆడుకుంటారేమో, నాకు పక్కన పెట్టలేదు ఆవిడ. ఓకే, బట్ యూ డోంట్ నో దట్ శ్రీలక్ష్మి కుల్కర్ణి గారు ఈజ్ ఆల్సో అన్ ఆర్జే ఓవర్ హియర్ ఇన్ తెలుగు. వెరీ గుడ్. షీ డూ షోస్ ఫ్రమ్ యుఎస్. ఓకే. సో తను ఒక ఆర్జే. సో ఐఎమ్ రియలీ గ్లాడ్, అంటే ఇద్దరు ఒక మంచి ఫ్రెండ్స్ మధ్యలో ఇప్పుడు ఈ రోజు కనెక్షన్. ఈ దీనిలో తెలుగు.com దాకా మేము అందరం పాత ఫ్రెండ్స్ కలుస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది అది. సో స్వీట్. వెల్ సార్, ఇంకా మళ్ళీ నెక్స్ట్ మన సీరియల్ కెరీర్కి వచ్చేద్దాం. మీ గురించి సంఘర్షణ తర్వాత మీరు శారద చేశారు, ఏది ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల. అవునండి. అంటే ఆ నవల, అంటే ఒక నవల్లో ఉన్నది ఉన్నట్టుగా అట్లీస్ట్, అంటే ఆ క్యారెక్టర్ ఎండమూరి గారి నవల అంటే మనకు ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి అన్ని. సో అలాంటి సంఘర్షణ తర్వాత ఇలాంటి స్టోరీ చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఏం లేదండి, ఇది చాలా ఎక్కువ ఇష్టపడ్డారు నాగబాబు గారు ప్రొడ్యూసర్ దీనికి, అంజనా ప్రొడక్షన్స్. అది ఫస్ట్ సీరియల్ కూడా వాళ్ళది. అవును, అంజనా ప్రొడక్షన్ నుంచి ఫస్ట్ సీరియల్ అండి ఇది. నాగబాబు గారికి విపరీతమైన ఫ్యాన్ అనమాట ఆయన, ఎండమూరి గారికి. ఆయన ఎండమూరి గారి నవల్స్ అంటే చాలా పిచ్చి ఆయనకి. ఎండమూరి గారు వీరేంద్రనాథ్ గారి నవల్ ఇది డైరీ ఆఫ్ మిసెస్ శారదా, ఇది చాలా ఇష్టమైన నవల్. ఇది చేయాలి జాకీ, చేస్తున్నాను జాకీ అని. ఆయన అందులో ఆయన ఒక మంచి క్యారెక్టర్ చేశారు, నాగబాబు గారు. అది వచ్చి దట్ ఈస్ వీక్లీ అండి, ఆ టైంలో వీక్లీ చేశారు దాన్ని. 26 ఎపిసోడ్స్ అన్ని చేశారు.
అలాంటి కాంపాక్ట్ స్టోరీ అది. అండ్ యాక్చువల్ సినిమా కానీ వాళ్ళు కొనుక్కున్న స్క్రిప్ట్ని ఇలా టీవీకి చేశారనమాట. ఫస్ట్ టైం నాకు కూడా ఏంటంటే చిన్న క్రెడిట్, అంజనా ప్రొడక్షన్ ఫస్ట్ టైం సీరియల్ నాతో చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. అండ్ ఎట్ ది సేమ్ టైం సార్, అంజనా ప్రొడక్షన్స్ తర్వాత అంటే ఈటీవీ వాళ్ళు మెగా సీరియల్ లాంచ్ చేయడం, తర్వాత అంజనా ప్రొడక్షన్స్ వాళ్ళు కొత్త సీరియల్ చేయడం, నెక్స్ట్ ఇమీడియట్ గా మళ్ళీ మా టీవీ వాళ్ళు కొత్త సీరియల్, మా టీవీ ఫస్ట్ సీరియల్ మళ్ళీ మీరే. మా టీవీ వాళ్ళది కూడా ఫస్ట్ సీరియల్ మాదే. దాని పేరు మల్లేశ్వరి కాదు, జీటీవీ అండి. అది జీటీవీ మల్లేశ్వరి. అది వచ్చి మనసు సీరియల్ పేరు చాలా రోజులు అయిపోయింది కదా. అలా ఫస్ట్ సీరియల్ కూడా నేను చేశాను ఆ టైంలో. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం జీటీవీ వరుసగా అంటే ఈ కాంపిటీషన్ జెమినీ టీవీ, జెమినీలో కూడా నేను అప్పట్లో బాలాజీ టెలిఫిలిమ్స్ రాడాని ఎక్కువ చేస్తున్నాను. రాధికా గారి ఒక 2-3 సీరియల్స్ నేను ప్రొడక్షన్ చేస్తున్నాను. మేఘ సందేశం అనే ఒక సీరియల్ నేనే చేశాను. తర్వాత సార్ మీకు బాగా పేరు వచ్చింది అయితే చక్రవాకం, ఎండమావుల తర్వాత మళ్ళీ అంత పేరు వచ్చింది చక్రవాకం. చక్రవాకం కంటే బాగా పేరు వచ్చింది ఎండమావులు. ఎండమావులు తర్వాత సంఘర్షణలో కూడా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత చక్రవాకం కూడా మంచి మైలేజ్, ఎందుకంటే ఆల్రెడీ మంజులా నాయుడు గారు వాళ్ళ ప్రాజెక్ట్స్ అంటే ఆడియన్స్ లో చాలా మంచి క్యూరియాసిటీ ఉన్నది. దాని మూలంగా ఆ సీరియల్లో మేము ఉండడం, వాళ్ళు అందులో ఉన్న ప్రతి క్యారెక్టర్కి పేరు వచ్చేలా వాళ్ళు చేస్తారండి. అది గ్రేట్ పర్సన్స్ అంటే వాళ్ళంతా ఏంటంటే స్క్రిప్ట్ని బాగా చేసుకుంటారు. మంచి రైటర్ ఆవిడ బిందు నాయుడు గారు, ఎంత కావాలో అంతే తీసుకుంటారు. ఆర్టిస్టులు మౌల్డ్ చేసుకోవడంలో, క్యారెక్టర్ని ఎలివేట్ చేయడంలో వాళ్ళు మాస్టర్స్ అండి వాళ్ళు. ఓకే, ఎందుకంటే బిందు నాయుడు గారిది ప్రస్తుతానికి మొగల్ రేఖలు కూడా అంత స్ట్రాంగ్ అండి. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ క్రియేటర్స్ అండి. ఎందుకంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒక క్యారెక్టర్ అలా ఒక టైంలో సెల్వాని పైకి తీసుకెళ్లారు. అంతటి క్యారెక్టర్ మీద అంత ప్రేమ పెంచుకుంటారు వాళ్ళు. ఆ క్యారెక్టర్ని ప్రేమిస్తారు, దాని గురించి రాస్తారు. ప్రతి క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ కాదు, వాళ్ళ ప్రాజెక్ట్ని ప్రేమిస్తారు. ఎగ్జాక్ట్లీ సార్. సో ప్రాజెక్ట్ని ఎవరైతే ఇష్టపడితే ఖచ్చితంగా 100% వర్క్ చేస్తారని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం సార్, తర్వాత మీకు చక్రవాకం తర్వాత మళ్ళీ సేమ్ టైం ప్రైమ్ టైంలో ఈటీవీకి వస్తే చంద్రముఖి. అవునండి, ఎంత పేరు వచ్చింది అసలు ఆ సీరియల్లో మీకు. నాకు ఇప్పటికీ కూడా అండి, అది మా ప్రొడ్యూసర్ చిన్న గారు, ఆర్కా ఫిలిమ్స్, నాకు చాలా ఇష్టమైన ప్రొడక్షన్. మల్లీశ్వర్ కూడా వాళ్ళే ప్రొడ్యూసర్స్. చాలా మంచి ప్రొడ్యూసర్ అండి ఆయన. నాకు చాలా చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్ ఆయన. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ గురించి మేము చాలా కష్టపడ్డామండి. అది చాలా చాలా కష్టపడి ఎన్నో మేమంతా కూడా దగ్గరుండి చేసుకున్న ప్రాజెక్ట్ని ఇంతకాలం నిలబెట్టాం. అది నా క్యారెక్టర్ సాఫ్ట్గా అన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్. నాకు ఇప్పటికీ అయ్యో నా క్యారెక్టర్ అయిపోయిందని ఫీలింగ్ బాధ ఉంటుంది, ఎందుకంటే నా ప్రాజెక్ట్లో నేను లేనే. ఎగ్జాక్ట్లీ. అండ్ మీ క్యారెక్టర్ చూసుకుంటే సార్, స్పెషల్గా చంద్రముఖిలో ఒక మంచి హీరోగా స్టార్ట్ అవుతుంది, కామెడీ వస్తుంది, సీరియస్నెస్, విలన్ క్యారెక్టర్, తర్వాత చంపేస్తారు. అన్ఫార్చునేట్లీ హీరోయిన్ చేతిలో చచ్చిపోతారు, హీరోగా ఎంటర్ అయ్యి హీరోయిన్ చేతిలో చచ్చిపోతారు. సో మీరు చెప్పండి సార్, అంటే ఒక్కటే క్యారెక్టర్ లో ఇన్ని వేరియేషన్స్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఏం లేదండి, నేను ఇష్టపడి యాక్ట్ చేస్తాను, కష్టపడి యాక్ట్ చేయను. ఎందుకంటే అండి మనం చేసే పని ఇది నాకు ఇష్టం. ప్రతి నిమిషం సినిమా అనేది ఎలా అంటే, మనం లైమ్ లైట్లో ఉన్నంతసేపే మనం. టీవీ ఈజ్ న్యూస్ పేపర్ అండి, రెగ్యులర్గా కొత్తగా ఉండాలి, ఏదో ఉండాలి, మనం ఏదో చేయాలి, ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు ఉంటేనే ఇక్కడ ఏంటి పని ఉన్నవాడికి పని ఇస్తారు, ఎనీవేర్ పని ఉన్నవాడు పని ఇస్తారు. అందుకంటే దీన్ని ఒళ్ళి దగ్గర పెట్టి ఎప్పుడు వచ్చేది దాన్ని చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తే బాగుంటుంది. నేను ఆ క్యారెక్టర్ అయితే నేను ఎప్పటివరకు ఏ క్యారెక్టర్ చేయలేదు. ఈ మధ్యకాలంలో పుత్తడి బొమ్మ ఒకటి చాలా మంచి క్యారెక్టర్, ఎందుకంటే అది ఒక జమీందార్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. అదేంటంటే స్టెబన్గా అలా చేయాలి, ఒక ఎక్స్ప్రెషన్ అంతా నవ్వుతూ బాధను మింగేసుకునే క్యారెక్టర్ అది. అదేంటంటే నేనేం మాట్లాడుతానో నాకు తెలియదు, సడన్గా ఇంప్రవైజేషన్లో ఏదో మా పైన నేను ఒకసారి ఒక క్యారెక్టర్, ఏమంటే ఆది గారు మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు ఏరే అంటే అంటాను, ఏంటి సార్ ఉమ్మొస్తానంటే మీరు ఏమన్నా కదరా అంటాను. ఇవన్నీ ఇంప్రవైజేషన్స్ అన్ని ఆ టైంలో. అంటే ఒక క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే అన్నీ ఈజీ అయిపోతాయి. నాకు ఎందుకు ఇప్పటికీ నాకు చాలా నచ్చిన క్యారెక్టర్ ఏదో, మరి అప్పట్లో మధ్యలో మళ్ళీ చాలా సీరియల్ ఏంటంటే చచ్చిపోయిన క్యారెక్టర్లు బతికొస్తూ ఉంటాయి. అలాగా అందులో ఆ సీరియల్లో అయితే 3 సార్లు మా హీరోయిన్ చచ్చిపోయింది, బతికొచ్చింది. ఏమో ఏదో రోజు నేను కూడా బతికొస్తానేమో తెలీదు, అంటే ఆల్రెడీ నన్ను చంపేయలేదు, బతికే ఉన్నాడని తీసుకెళ్ళారు. వస్తే గుడ్, ఎందుకంటే నా ప్రాజెక్ట్ కాబట్టి నాకు నేను మళ్ళీ వస్తే బాగుండు అనే ఫీలింగ్. వస్తే గుడ్,
రాకపోతే వెరీ గుడ్. హోప్ టు సీ యూ అగైన్ ఇన్ చంద్రముఖి. సో అండ్ తర్వాత మీరు మాట్లాడుతూ ఇప్పుడు చెప్పిన క్యారెక్టర్ పుత్తడి బొమ్మ అన్నారు. అవును, గమ్యం క్రిష్. అవునండి, ఫాదర్ సాయిబాబు గారు. సాయిబాబు గారు, క్రిష్ గారు ప్రొడ్యూసింగ్ లో వచ్చినటువంటి సీరియల్ ఇది పుత్తడి బొమ్మ. అంటే ఒక సినిమాకి సంబంధించి వాళ్ళిద్దరు ఉన్నారు సార్. అంటే వాళ్ళ కంపెనీ నుంచి అంటే క్రిష్ గారి మూవీస్ చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే మంచి హ్యూమన్ వాల్యూస్ ఉన్నటువంటి సినిమాలు చేశారు ఆయన. ఆయన చెప్పిన స్క్రిప్ట్స్ కూడా అలాగే ఉంటాయి. తర్వాత ఆయన పర్సనల్ గా ఒక మనిషిగా చూసినా గానీ ఒక పర్సన్ కి ఎలాంటి వాల్యూ ఇవ్వాలో ఆయన బాగా తెలుసు. సో అలాంటి ఒక పర్సన్ దగ్గర వర్క్ చేయడం మీకు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ సైడ్ వింటాడు. ఆయన దానికి రాధాకృష్ణ గారు, మల్లేని రాధాకృష్ణ గారు ఆయన డైరెక్టర్. మనసు చూడతరమా ఇవన్నీ చేశారు. అది మా టీవీ, అది మనసు చూడతరమా మన్నించుమా నేస్తమా అండి మా టీవీలో. గుర్తొచ్చింది మన్నించుమా నేస్తమా, ద వెరీ గుడ్ క్యారెక్టర్. అప్పటికి ఇంకా అది నా క్యారెక్టర్. అప్పుడు కూడా నాకేంటంటే ప్రకాష్ రాజ్ ఇన్స్పిరేషన్ అండి. అదే నేను విలన్ చేయగలను, హీరో చేయగలను, అన్నీ చేయగలడు ప్రకాష్ రాజ్. ఆయన గ్రేట్ యాక్టర్. అటువంటి ఆయన ఇన్స్పిరేషన్ నాకు. ఎందుకంటే ఎనీథింగ్ ఏదైనా చేయగలను నేను. నాకేంటంటే భగవంతుడి దయ వల్ల మైథలాజికల్ చేయగలను, ఇటు సోషల్ చేయగలను. ఇవన్నిటి కొంచెం యాప్ట్. నేను మైథలాజికల్గా వచ్చేలా శివుడు చేయగలను, కర్ణుడు చేయగలను. ఇటువంటి క్యారెక్టర్లు చేస్తున్నాను. కొంచెం పర్వాలేదు. జాకీ ఏ క్యారెక్టర్ అన్న సూటబుల్ అనే పేరు ఉంది కాబట్టి ఆయన అలాగే హీరో చేస్తాడు, హీరో ఫాదర్ చేస్తాడు, హీరో విలన్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఆ ఇన్స్పిరేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఒళ్ళ దగ్గర పెట్టి యాక్ట్ చేయడం అలవాటు చేసుకున్నాం. సో మనం పుత్తడి బొమ్మ గురించి మాట్లాడుతున్నాం సార్. సో మీరు ఎలాగ చెప్పారు, మీ యాక్టింగ్కి ఒక రకంగా ఇన్స్పిరేషన్ మమ్ముట్టి గారి దగ్గర పడింది. తర్వాత ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ లో ఇన్స్పిరేషన్. మీ గురువు వచ్చేసి మీ మిసెస్ గారు హరిత గారు అన్నారు. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని పుత్తడి బొమ్మలో ఇలాంటి ఎలివేషన్స్ మీరు చూపించగలుగుతున్నారా? అంటే చంద్రముఖి నుంచి పుత్తడి బొమ్మ. చంద్రముఖి వచ్చేటప్పుడు అది వచ్చి పక్క అన్ని రకాలండి. నా ఇష్టం వచ్చిన ఏదో యాక్ట్ చేస్తే అది డైలాగ్ కూడా ఇంప్రూవైజేషన్ వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ పుత్తడి బొమ్మకు వచ్చేటప్పుడు వాడు ఒక 500 గ్రామాలకి పెద్ద, వాడికి పెద్ద చరిత్ర. వాడంతా ఏంటంటే ఎంత కష్టాన్ని లోపల మిగిలిన చిరునవ్వుతో ఏదన్నా సరే నేను సాల్వ్ చేసుకోగలను కాబట్టి దేవుడు నాకు ఈ కష్టం ఎందుకు ఇస్తున్నాడు అంటే నేను భరించగలను కాబట్టి ఇస్తున్నాడు అనే ఒక నేచర్ ఉన్న క్యారెక్టర్ అది. ఆడ అలాంటి మంచి క్యారెక్టర్ మూలంగా ఆ క్యారెక్టర్ కూడా చాలా అది పెర్ఫామ్ చేయడం కష్టం అండి. ఇప్పుడు ఏదన్నా మనం కళ్ళు తిప్పేసి కామెడీ చేయడం అన్నీ ఓకే. స్టెబన్గా ఒక క్యారెక్టర్ ఉండదు, చేయాలంటే కొంచెం కష్టం. ఆ క్యారెక్టర్ డెఫినెట్గా చాలా మంచి క్యారెక్టర్. అది అలా డిజైన్ చేశారు క్రిష్ గారు వీళ్ళంతా కలిసి. అలాగే మల్లేని రాధాకృష్ణ గారు, ఆయన ఒక మంచి డైరెక్టర్ ఆయన. అండ్ అట్ ద సేమ్ టైం సార్ క్రిష్ గారు క్యారెక్టర్స్ ని డిఫరెంట్ గా మోల్డ్ చేస్తారు ఎప్పుడు ఆయన. ఎందుకంటే మనం ఆయన ఈ గత సినిమాలు చూసుకున్నట్టయితే వేదం కానీ గమ్యం కానీ అండి, సో క్యారెక్టర్స్ కి సెపరేట్ దాంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కి ఒక కైండ్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. సో ఆయన డైరెక్షన్ స్కిల్స్ మీకు ఈ సీరియల్ కి చేయడానికి అంటే ఆయన సీరియల్ కి చేయడానికి ఎలా హెల్ప్ అయ్యాయి? అంటే యాక్చువల్గా ఆయన ఈ సినిమా వర్క్ ఏమో కానీ సీరియల్ ఇన్వాల్వ్మెంట్ అంటే స్క్రిప్ట్ వర్క్ ఉన్నారండి, క్యారెక్టర్స్ సెలక్షన్ వర్క్ ఉన్నారు. డెఫినెట్గా చూసి ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. కానీ ఎప్పుడు సెట్ మీదకి వచ్చి మీరు ఇలాగే చేయాలి అటువంటి చెప్పలేదు. ఎందుకంటే ఆయన యాజ్ అ డైరెక్టర్ ఇంకో డైరెక్టర్కి అప్ చెప్పారు పని, దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. డెఫినెట్గా ఒక టీవీ వేరండి, సినిమా వేరండి. ఓకే. సో అంటే దట్ షోస్ దట్ ఎవరి పని వాళ్ళే కరెక్ట్గా చేయగలరు. ఆయనకి ఏంటంటే కాన్ఫిడెంట్ ఉండి ఒక ఆయనకి అప్ చెప్పారు. ఆయన మీద చాలా కాన్ఫిడెన్స్. ఆయన ఎంతమంది మనసు చూడతారమా అని ఒక మంచి సీరియల్ చేస్తారు. చాలా మంచి సీరియల్ అది. ఎమోషన్ ఇది ఏదంటే డ్రామా అంతా ఉంటుంది కొంచెం టీవీ అనగానే. డ్రామాని పండించడం అనేది చాలా కష్టమైన పని. దాన్ని నమ్మి ఒక ఆయనకి డైరెక్టర్గా ఇచ్చారు. ఆయన డెఫినెట్గా చాలా బాగా చేస్తున్నాడు కాబట్టి రేటింగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి కాబట్టి డెఫినెట్గా ఆయనకి ఆ ఫ్రీనెస్ వదిలేసాడండి ఆయన. అలాగే ఏదైనా ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేయగలిగారు బాగా. సో దట్స్ అ గుడ్ న్యూస్ ఆఫ్ క్రిష్ గారు అనుకోవాలి, తర్వాత ఆర్కే గారు కూడా అనుకోవాలి అనమాట మనం. వెల్ జాకీ గారు, ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు చేసిన సీరియల్స్ లో మళ్ళీ తర్వాత ఈ తరం ఒక సీరియల్, ఈ తరం కదా, అంటే ఈ వీక్లీ సీరియల్స్ కి డైలీ సీరియల్స్ కి ఈ వేరియేషన్ ఎక్కడ కనిపిస్తుంది అంటారు మీరు? అంటే డైలీ సీరియల్ వీక్లీ అంటే ఒక టైంలో వీక్లీస్ బాగా చూసేవారండి. ఇప్పుడు వీక్లీస్ చూడట్లేదు, తగ్గిపోయినాయి. వీక్లీస్ ఎవరు చేయట్లేదు కూడా. ఆ వీక్లీస్ ఏం చేస్తున్నారు, మినీ ఫిలిమ్స్ అంటున్నారు, మినీ మూవీస్ అంటున్నారు. అలా చేసేసారు. ఎందుకంటే ఆడియన్ ఎప్పుడు ఈ వారం చూసి నెక్స్ట్ వారం చూసేదాకా వెయిట్ చేయట్లేదు. ఎవ్రీడే ఎప్పటికప్పుడు అయిపోతుంది, ఇది అయిపోతుంది అని. అందుకే డైలీ సీరియల్ రావడంతో వీక్లీలు ఎక్కడ రావడం లేదండి. షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ ఇప్పుడు చాలా బాగుంటున్నాయండి. సీరియల్స్
ఇది ఒక రకంగా ఇదే మంచిదండి సీరియల్. వీక్లీ అంటే మర్చిపోతారు. ఓకే, సో డైలీ గుర్తుంచుకోవాలంటే డైలీ సీరియల్ బెటర్. అండ్ మీరు చెప్పండి సార్, అంటే మీరు 2 రకాలు చేశారు, అంటే టీవీ చేశారు, తర్వాత పెద్ద స్క్రీన్ చిన్న స్క్రీన్ 2 చేశారు. సో ఈ 2 వేరియేషన్స్ మీకు ఎక్కడ ఎలా హెల్ప్ అవుతున్నాయి అంటారు? అంటే ఈ 2 వేరియేషన్స్ మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే ఎట్లా అంటే సినిమా సక్సెస్ ఉంటే మనం ఆడియన్స్లోకి వెళ్తాం. అవును. టీవీ అలా కాదండి. టీవీ అనేది లాంగ్ ప్రాసెస్ కాబట్టి డెఫినెట్గా టీవీ మినిమం గ్యారంటీగా బాగా మంచి కథతో వెళితే మనం పల్లెటూరులో కూడా వెళ్ళిపోతాం. సినిమాకి లేనంత ఎక్స్పోజర్ ఉంటుంది. ఎందుకంటే మాకు కొన్ని క్యారెక్టర్స్ని బట్టే పిలుస్తారు అందరూ. వాడు జాకీ అనుకోండి, సినిమా జాకీ, వాడు ఎలా ఉంటుందంటే జాకీ రైడ్, జాకీ అని కూడా మర్చిపోతారు. ఇప్పుడు నాది ఎండమూరిలో బాలకృష్ణ గారు, ఏమన్నా బాలకృష్ణ గారు బాగున్నారా? ఇప్పుడు చంద్రముఖిలో నా క్యారెక్టర్ అది ఏంటి ఎలా ఉన్నావు, ఏంటి అమ్మాయిని ఏడిపిస్తున్నావుగా బాగా, ఏంటంటే అలాగే ఏడిపిస్తున్నావు, ఇలా ఉంటుంది వాళ్ళు. అంటే మన ఇంట్లో మనిషితో మాట్లాడినట్టు ఉంటుంది వాళ్ళకి. సినిమా అనగానే అమ్మ వాళ్ళు సినిమా వాళ్ళు ఆ డిఫరెన్స్ ఉంటుందండి, మన ఒక ఇంట్లో మనిషిలాగా చూస్తారు. అంటే ఈ సీరియల్ అనేది మిమ్మల్ని ఇంకా పబ్లిక్కి బాగా దగ్గర చేసింది అంటారు? డెఫినెట్గా అండి. ఈరోజు ఇంకా ఇంతమంది ఇలాగ మనం కూర్చొని మాట్లాడగలుగుతుందంటే సీరియల్ మూలంగానండి. సీరియల్స్ అనేది ఈరోజు ఒక ఇంట్లో మెంబర్ని చేశాను నిజంగానే మనని. నో డౌట్ సార్, ఎందుకంటే సపరేట్గా ఎవరి బెడ్రూమ్ లో వాళ్ళకి టీవీలు, ఎవరి హాల్లో వాళ్ళకి టీవీలు. ఈ టైం వస్తే కదలకుండా లేడీస్ అక్కడే కూర్చొని చూస్తున్నారు. ఇట్స్ అన్ అన్నోన్ థింగ్. మా అమ్మ కూడా ఒక సీరియల్కి అడిక్టెడ్. మా అమ్మ కూడా ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోగానే నాకు అన్నం పెడుతుంది ఫస్ట్, సీరియల్ అయిపోయాక నన్ను డిస్టర్బ్ చేయకండి. అది ప్రస్తుతం సీరియల్స్ కున్న డిమాండ్. అవునండి. ఇప్పుడు డాక్టర్స్ కూడా ప్రిస్క్రిప్షన్ ఇచ్చేవాడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళకి పాపం గుర్తుండడానికి 4 గంటలకు వేసుకో 3 గంటలకు వేసుకుంటే గుర్తుంటలేదు. 3:30కి పుత్తడి బొమ్మ టైం ఒకటి వేసుకో అమ్మా, మొగల రేకుల టైంలో ఒకటి వేసుకో, అపరంజి టైంలో ఒకటి వేసుకో, ఇలాగా టీవీ సీరియల్ చెప్పేస్తున్నారు. అంటే డాక్టర్లు కూడా వాళ్ళు చూస్తారు కాబట్టి ఆ సీరియల్ అంటే అమ్మో సీరియల్ వచ్చేస్తుంది అబ్బాయి, మందు వేసుకోవాలిగా అన్నట్టు అలా అయిపోయారు వాళ్ళు. సో పెద్దలు కూడా తప్పకుండా డెఫినెట్గా. నేను ముత్యాల సుబ్బయ్య గారు ఒక టైంలో, నేను ఆ టైంలో ఆయన ఆలయం సినిమా చేస్తాను. ఆయనకి ఎంత ఇష్టం అంటే జాకీ సోదరా అంటాడు ఆయన. సోదరా ఏంటి ఏ సీరియల్, చక్రవాకం చూస్తాను కదా సోదరా, నువ్వు వెళ్ళాలా, జాకీ షార్ట్ తీసి పంపించేయండి రా పాపం చక్రవాకం. అంత ఇష్టం అండి. అంటే మన సినిమా అనేది ఇది డైలీ ప్రాసెస్ కాబట్టి తొందరగా జాకీని పంపించేయాలి పాపం. అలాగా ఇది రోజు జరిగేది కాబట్టి వాళ్ళు కూడా అలా సర్దుకుని అంత ఇష్టం పెంచుకున్నారు. సినిమా డైరెక్టర్లు చాలామంది సీరియల్స్ చూస్తున్నారండి, ఇదివరకు అట్లా లేదు. ఎందుకంటే డైరెక్షన్ స్కిల్స్ అంటే ఒకటి దానికి సంబంధించిన దాన్ని ప్రొలాంగ్ చేస్తూ దాంట్లో వేరియేషన్స్ చూపిస్తూ చేయడం అనేది సినిమా డైరెక్టర్కి సీరియల్ డైరెక్టర్కి చాలా తేడా ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకంటే సీరియల్ అనేది కిచెన్ మీడియా అంటుంది యాక్చువల్గా. మామూలుగా మనం అంటే నేను అందులో పనిచేస్తాను చెప్పుకోకూడదు అని అంటారు అందరూ. ఇదేంటంటే డెఫినెట్గా అందరిలోకి వెళ్ళిపోయి, ఇదేంటంటే జనాల్లోకి వెళ్ళిపోయి మీడియా అండి. సినిమా అంటే డబ్బులు ఖర్చు పెట్టి వాడు చేసుకుని వెళ్ళి చూడాలి, దీనికి కూడా కేబుల్ డబ్బులు కట్టాలి కదా అంటారు. అలా కాదు, కానీ దాంతో కంపేర్ చేసుకుంటే ఇంట్లోనే ఈరోజు సినిమా చాలా టఫ్ అయిపోయిందండి. టీవీ అనేది చాలా టఫ్ అయిపోయింది. ఒక సినిమాని ఆడించాలంటే చాలా టఫ్ అయిపోయింది. ఒక సీరియల్ కూడా అట్లాగే, సీరియల్ కూడా ఏం తగ్గడం లేదు. ఈరోజు సీరియల్స్ కూడా టెక్నికల్ వాల్యూస్ బాగా పెరిగాయి, బాగా ఖర్చు పెడుతున్నారు, రిచ్నెస్ కోసం ట్రై చేస్తున్నారు. అలాగా చాలా మంచి సీరియల్స్ అన్ని తీస్తున్నారు ఇప్పుడు. సార్ జాకీ గారు, మీరు ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 15 years నా? మోర్ దెన్ 15 years. సో ఈ 15 yearsలో పెద్ద స్క్రీన్కి చేశారు, చిన్న స్క్రీన్కి చేశారు కదా. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కూడా మీకు బాగా అలవాటు అయిపోయింది బేసిక్గా నన్ను అడిగితే కనుక. అండ్ యాక్చువల్గా సినిమా ఆర్టిస్ట్ని, సీరియల్ ఆర్టిస్ట్ని మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? దీంట్లో ఏం డిఫరెన్స్ ఏముంటుందండి, సేమ్ యాక్టింగ్ చేయడమే అంతే, సేమ్. దీనికి దానికి ఏం లేదు. ప్రొఫెషన్ రెండు ఒకటే కాబట్టి రెండు ఒకేలాగా ఉంటాయి అంతే. అంటే ఇది స్మాల్ స్క్రీన్ అనగానే వేరేగా, పెద్ద స్క్రీన్ అనగా వేరేగా, అలా ఏం ఉండదు ఇందులో. మన క్యారెక్టర్ని మనం ఎంతవరకు చేయగలిగే అంత చేయడమే అంతే అంటారా? కానీ సార్ నాకు అంటే కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే, సినిమాకి సీరియల్కి అబ్జర్వ్ చేస్తే, సినిమా కంటే కూడా సీరియల్లో ఒకటే వేరియేషన్ కాన్స్టెంట్గా చూపించాలి. అలా మెయింటైన్ చేయడం ఎంతవరకు పాసిబిలిటీ అంటారు? అంటే మీరు రెగ్యులర్గా టేక్స్ తీసుకుంటారా అలా చూపెట్టడానికి, లేదంటే ఒకటే టేక్లో అలా చేసేస్తారా? ఇక్కడ ఎలా ఉంటుంది అంటే సినిమా అనగానే చిన్న షార్ట్స్ ఉంటాయి. మాకు ఇక్కడ ఏంటి చాలా పెద్ద షార్ట్స్ పెడతారు, లాంగ్ షార్ట్స్. టీవీ అనేది ఒక ఎక్స్పీరియన్స్ కోసం చాలా ఉపయోగపడుతుంది. టీవీలో యాక్ట్ చేయడం మొదలు పెట్టాక మనం కంటిన్యూస్ చేస్తే దాని మీద కమెంట్ పెరుగుతుంది, యాక్టింగ్ మీద, ఓ డైలాగ్ మీద, డిక్షన్ మీద, కానీ అన్నిటి మీద కమెంట్ పెరుగుతుంది. వన్స్ మనకి ఇలా టీవీ యాక్టర్స్ చాలా మంది మీరు చూడండి, సినిమాకి వెళ్ళాక చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎందుకంటే
ఎక్కువ వర్క్ చేస్తాం, మనం డైలీ వర్క్లో ఉంటాం. సినిమాకి వెళ్ళగానే మనకి డైలాగ్ అనగానే చెంత సార్ మీకు 4 పేజీలు 4 లైన్లు డైలాగ్ ఉంటాం, 4 పేజీలు 4 లైన్లేనా అంటాం. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుందండి టీవీ అనేది. డెఫినెట్ టీవీలో వర్క్ చేయడం మూలంగా మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. ఈవెన్ డైరెక్టర్స్ కానీ కెమెరామెన్ అందరికీ ఒక మంచి స్కూల్ లాంటిది టీవీ అనేది. అంటే సినిమా చేయాలి అనుకోవడానికి సినిమాకి ముందు టీవీ వర్క్ చేస్తే ఎంత కష్టపడాలి, ఈ సీన్ ఎంతసేపు వస్తుంది, దీని మీద కమాండ్ అనమాట, ఇది ఎంత లెంత్ వస్తుంది, ఇలాంటి కమాండ్ వస్తుంది ఫస్ట్ మనకి. లాట్స్ ఆఫ్ థింగ్స్ అయితే నేర్చుకోవడానికి ఫిల్మ్ స్కూల్ ఎలాంటిదో టీవీ ఇండస్ట్రీ కూడా డెఫినెట్గా టీవీలో చాలా మెరాకిల్స్ చేయొచ్చండి. టీవీ అనేది మామూలు ఇది కాదు. ఈరోజు మొత్తం ఇన్ని ఛానల్స్ వస్తున్నాయి, ఇన్ని ఛానల్స్, ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది జీవనోపాధి కలుగుతుంది, ఎంతమంది ఉన్నారు అంటే, ఎంత టాలెంటెడ్ వస్తున్నారంటే, నా దృష్టిలో సినిమా ముందు పుట్టింది కాబట్టి సినిమానే టీవీనే. ఓహో, ఇలా అన్నారు, బాగుంది. ఎట్ ద సేమ్ టైం సార్, అంటే చాలా మంది ఆర్టిస్టులు వస్తున్నారు, కొత్త వాళ్ళు, టీవీ ఆర్టిస్టులు. ఇంత టఫ్ కాంపిటీషన్లో మీరు ఎలా ఇది కాంపిటీషన్? ఇదండి కాంపిటీషన్ డెఫినెట్గా ఉంటుంది. దీనికి ఏంటంటే మన జాబ్ని మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా సిన్సియారిటీ ఉంటే డెఫినెట్గా ఎప్పుడైనా వర్క్ వస్తూనే ఉంటుంది. ఓకే. అండ్ సార్, మీ కెరీర్ని చూసుకుంటే 15 yearsలో మీరు చేసిన సీరియల్స్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 ఉంటాయి. అవును. సో 15 సీరియల్స్ చేసినప్పటికి కూడా మీకు వచ్చిన నేమ్ ఏదైతే ఉందో, మీకు వచ్చిన పబ్లిసిటీ కానివ్వండి, జాకీ అంటే ఇది, అంటే ఈయన అని చెప్పేసి గుర్తుపెట్టుకునేలాగా చాలా మంచి నేమ్ వచ్చింది మీకు. సో దీన్ని మీరు ఎలా చేస్తున్నారు? మీరు అంటే ఈ నేమ్ని ఎలా మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు, అండ్ ఇంత పబ్లిసిటీని, ఇంత మంచి నేమ్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సీరియల్ కనగానే ఇది చాలా చిన్నదండి. ఇక్కడ మనకి తెలుగు, పర్టికులర్గా తెలుగుకి వచ్చే లోపలికి ఏంటంటే బడ్జెట్తో సంబంధించి ఉంటాయి. నేను మనం డెఫినెట్గా ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి కోఆపరేట్ చేస్తూ ఆర్టిస్ట్ వెళ్ళాలి. చాలా తక్కువ పిండి కొద్ది రొట్టె అంటారు చూసారా, కొంచెం ఉంటుంది. దీంట్లో ఉండే లాభాలు కూడా కొంచెం ఉంటాయి. దీన్ని పాపం వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఇబ్బంది పడతారు. అందుకని ఇది మనది అనుకుని చేస్తే ఒక ప్రాజెక్ట్ బతికితే, ఒక ప్రాజెక్టు 100 ఫ్యామిలీలు బతుకుతాయి అని ఫీల్ అయ్యి చేస్తే డెఫినెట్గా అన్ని ప్రాజెక్టులు బాగుంటాయండి. అందరూ అది ఫీల్ అయ్యి యాక్ట్ చేయాలి నేను అనుకుంటాను. నేను అలాగే చేస్తాను. నేను లాట్స్ ఆఫ్ వర్డ్స్ సార్, చిన్న మాటలోనే చాలా పెద్ద మాటలు చెప్పారు. వెల్, ఆ తర్వాత మళ్ళీ మీ సీరియల్స్ విషయానికి వస్తే, ఇందాక ఒక సర్ప్రైజ్ అని చెప్పాను చాలా మందికి. ఇందాక చెప్తూ మీ గురించి, అండ్ అఫ్ కోర్స్ మీరు అనేది చెప్పకముందే నేను చెప్తామని చెప్పేసి, ఒక కొత్త సీరియల్ మీరు చేస్తున్నటువంటి సీరియల్లో ఫస్ట్ టైం ఇన్ టెలివిజన్ హిస్టరీ, టీవీ హిస్టరీలో, టీవీ సీరియల్స్ ఇప్పటివరకు ఎవరు యూజ్ చేయండి మీ సీరియల్ కోసం, మీ ఎంట్రీ కోసం ఆ సీరియల్లో స్పెషల్గా యూజ్ చేశారు. అవునండి. హెలికాప్టర్ని మీ ఎంట్రీ కోసం ఫస్ట్ టైం టీవీ హిస్టరీలోనే, టెలివిజన్ సీరియల్స్ హిస్టరీలోనే. నేను అనుకోవడం సౌత్ ఇండియాలో, మరి నార్త్లో ఏమైనా యూజ్ చేశారు? నేను చూసినంత వరకు అయితే నార్త్లో ఎక్కడ కనబడలేదు. ఫస్ట్ టైం అండి చాపర్ యూజ్ చేసాం. 3 hours నా క్యారెక్టర్ ఇంట్రడక్షన్. అంటే ఈ క్యారెక్టర్ దాంట్లో తిరుగుతుంటాడు, దాంట్లోనే వస్తూ ఉంటాడు, ఇలాగనమాట క్యారెక్టర్ అది. దానికోసం ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా గట్స్కి మెచ్చుకోవాలి మనం. బాగా ఖర్చు పెట్టి తీశారు. అది త్వరలో ఏ ఛానల్ ఇంకా డిసైడ్ కాలేదు. డెఫినెట్గా మంచి సీరియల్ అండి అది కూడా. సిరిమల్లి సీరియల్ పేరు. అండ్ యాక్చువల్గా సార్, మీరు అంటే ఇంత పెద్ద క్యారెక్టర్లు చేసిన తర్వాత సిరిమల్లి కూడా మళ్ళీ పెద్ద క్యారెక్టరేనా? పెద్ద క్యారెక్టర్ అండి. వన్ ఆఫ్ ద లీడ్ అండి. ఓకే. అంటే సీరియల్ అనేటప్పటికి ఏంటంటే ఒకటే లీడ్ ఉంటారండి. ఒక హీరోతో వెళ్ళదు సీరియల్ అనేది. ఒక 3 ఫ్యామిలీలు 4 ఫ్యామిలీలు అదే ఉంటుంది. ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ హీరో ఉంటుందండి. ఇప్పుడు ఎవడైతే మెయిన్ లీడ్ చేస్తున్నాడో వాడే హీరోని కదా. ఒక 50 ఎపిసోడ్ ఒక లీడ్ చేస్తుంది ఒక కథ, ఇంకో 50 ఎపిసోడ్ ఇంకో లీడ్ చేస్తుంది. కానీ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ మెయిన్ క్యారెక్టర్స్ చుట్టూ కథ తిరగాలి. ఉపకథలు తిరిగితేనే కథ నడుస్తుంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ సార్. సిరిమల్లిలో అంటే ఈ ఫస్ట్ టైం నాకు తెలిసి చాపర్ యూస్ చేశారు కదా, ఇంత హై బడ్జెట్ సీరియల్ అది ఒక రకంగా చెప్పాలంటే. దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే సీరియల్కి వాళ్ళు ఎంత కష్టపడి ఒక బడ్జెట్ని ప్రిపేర్ చేసుకొని ఎంత పర్ఫెక్ట్గా స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ రెడీ చేసుకొని వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి. సిరిమల్లి ద్వారా
మిమ్మల్ని మీరు ఇంకెలా చూసుకోబోతున్నారు? ఇప్పటి వరకు వచ్చిన ఈ పుత్తడి బొమ్మ వరకు సీరియల్స్ అన్ని, ఎండమావుల దగ్గర నుంచి, సంఘర్షణ దగ్గర నుంచి పుత్తడి బొమ్మ వరకు, ఇదంతా ఒక ఎత్తు, సిరిమల్లో ఒక ఎత్తు అంటారా? లేదు అన్నిట్లాగే సిరిమల్ల కూడా? లేదండి, అది కొంచెం ఒక స్టైలిష్ క్యారెక్టర్. ఓకే, స్టైలిష్ ఉంటాడు అంటే ఆడికన్నీ కొన్ని గ్రాఫ్లు కొన్ని అన్ని ఆడి లెక్కలు అనమాట. అంత క్లారిటీగా ఉంటాడు ఆడి క్యారెక్టర్. అంటే వన్స్ జనాల్లోకి వచ్చాక దాని గురించి మనం మాట్లాడితే దాని గురించి తెలిసి ఉండేది క్యారెక్టర్ గురించి. ఆ క్యారెక్టర్ వన్స్ జనాల్లోకి వెళ్ళాక బాగుంటుంది. మంచి స్టైలిష్ గా ఉండే క్యారెక్టర్. సో ట్రెండ్ కి తగ్గట్టు క్యారెక్టర్, మంచి అవును. యా, ఎట్ ద సేమ్ టైం సార్, అంటే మళ్ళీ ఒక్కసారి కనుక మీ మూవీస్ గురించి మనం మాట్లాడినట్టయితే, మూవీస్కి వస్తే రీసెంట్గా మీరు ఆపరేషన్ దుర్యోధన, అవునండి, పోసాని కృష్ణమూర్తి గారిది, తర్వాత శ్రీకాంత్ గారితో చేశారు. అవునండి. ఎలా అనిపించింది సార్? అంటే పోసాని గారి స్టోరీస్ విచ్ హీస్ వెరీ డిఫరెంట్ దెన్ ఎనీ అదర్ డైరెక్టర్ నాకు తెలిసి అయితే. ఎందుకంటే సినిమాలు మనం ఆయన అబ్జర్వ్ చేసినా కానీ అంత చాలా డిఫరెంట్గా ఉంటాయి ఏ రకంగా చూసుకున్నా కానీ. సో మీరు చెప్పండి సార్, అంటే ఆపరేషన్ దుర్యోధన పబ్లిక్ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా వచ్చింది, బట్ అనుకున్నంతగా రీచ్ అవ్వలేదు పబ్లిక్లో. అదే పెద్ద హిట్ సినిమా అండి అది. ఆపరేషన్ దుర్యోధన అప్పట్లో పెద్ద హిట్ సినిమా, మంచి హిట్ సినిమా. దాంట్లో నా క్యారెక్టర్ వచ్చి ఎస్పీ క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్, కరప్టెడ్ అనమాట ఇదంతా. అలాంటి క్యారెక్టర్ మురళి గారు నన్ను, రాజా మంచి క్యారెక్టర్ చేయాలి, రాజా మంచి క్యారెక్టర్, రాజా బాగుంటుంది రాజా, ఆయనకి ఇష్టం. ఎప్పటి నుంచి ఆయన చేసిన 4-5 సినిమాల్లో 3 సినిమాల్లో నేను యాక్ట్ చేశాను. ఆయన ఆపద ముక్కులు వాడని ఒకటి చేశాడు, అందులో కూడా బాబ్జీ అని, గండి బాబ్జీ అని వచ్చి ఐఎమ్ సారీ క్యారెక్టర్ పేరు బాబ్జీ అనమాట, ఆ బాబ్జీ క్యారెక్టర్. అలాంటి మంచి పొలిటీషియన్ ఆడు, అంటే కొంచెం మాస్ మసాలా ఉన్న క్యారెక్టర్ అనమాట. అలాగే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా, మెంటల్ కృష్ణలో ఒక క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన. ఇలా ఆయన సినిమాలో 4-5 సినిమాలు నేను మంచి క్యారెక్టర్లు చేశాను. డెఫినెట్గా ఆయనకి ఎందుకో తెలియదు, జాకీకి అనుకున్నది సినిమాలో రాలేదని ఒక చిన్న బాధ ఉందో ఏంటో తెలియదు. అని డెఫినెట్గా మంచి క్యారెక్టర్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు ఇప్పటికీ మురళి గారు. ఈ సందర్భంగా పోసాని గారు థ్యాంక్స్ అనమాట. మీరు చెప్పండి సార్, అంటే పోసాని గారితో మీకున్న ఇంటరాక్షన్ అండ్ ఆ బంధం ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య? బాగుంటాడు ఆయన ఎన్నో ఒకటి అనుకున్నాడు అంటే చేసేస్తాడు ఆయన. అలాగే క్యారెక్టర్ చేయాలి, జాకీ గారు ఇద్దాం, జాకీ గారు చేస్తే బాగుంటుంది అంటే నన్ను పిలిచి, జాకీ గారు మంచి క్యారెక్టర్ అని మీరు చేస్తున్నారంతే. నేను క్యారెక్టర్ ఏంటి ఇదేంటి, ఎందుకంటే మన ప్రేమించి ఇష్టపడి మనల్ని ఇచ్చేవాళ్ళు డెఫినెట్గా నేను అడగనండి. అది మన క్యారెక్టర్, ఎందుకంటే ఇండస్ట్రీలో మనమని గుర్తు పెట్టుకుని మనల్ని పిలిచిస్తున్నారు చాలు. నాకు టీవీ ఎలాగా హ్యాపీగా మంచి ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలన్న పేరుంది. సినిమా ఏంటంటే మధ్యలో సినిమాలు చేయడం అంటే ఈ గ్యాప్లో సినిమాలు చేస్తాను. నాకు టీవీ తర్వాతే సినిమా అండి. బట్ స్టిల్ యూ బర్న్ ఇన్ సినిమా కదా. కాకపోతే ఏంటంటే టీవీ నాకు చాలా ఎక్స్పోజర్ని ఇచ్చింది. ఈ రోజు మంచి పేరునిచ్చింది టీవీ, మంచి క్యారెక్టర్ ఇచ్చింది. ఏదైనా ఒక క్యారెక్టర్ పడితేనే ఎవరన్నా బయటికి రావడానికి. క్యారెక్టర్ పడకపోతే చాలా మనకంటే గొప్ప ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు. మనకు పడ్డాయి కాబట్టి, మనకు అదృష్టం ఉంది కాబట్టి మనం ఈ మాత్రం ఇంకా జనాల్లో ఉన్నాం. అది అలాగే మనకంటే పెర్ఫామ్ చేసేవాళ్ళు, ఎక్స్ట్రాడినరీ పెర్ఫామ్, అంతగా దీని గురించి కృషి చేసేవాళ్ళు, మనకంటే ఎక్కువ కష్టపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. భగవంతుడి దయ వల్ల మనకి అవకాశం వచ్చింది. కనీసం ఎంతైనా మనం జనాల్లో ఉన్నామంటే అది ఈ మీడియా మూలంగానండి. ఓకే, యాక్సెప్టెడ్ దట్ వే. ఎట్ ద సేమ్ టైం జాకీ గారు మళ్ళీ తర్వాత రీసెంట్గా ఆపరేషన్ దుర్యోధన తర్వాత మళ్ళీ పెద్ద సినిమా అంటే క్షేత్రం సినిమాలో చేశాను, జగపతి బాబు గారు. తర్వాత నాది మంచి తిరుమల రాయుడు అనే క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. కొంచెం కొన్ని మంచి సీన్స్ లేచిపోయినాయి అండ్ ఉన్న దాంట్లో బాగానే ఉంటుంది. అది సక్సెస్ అయ్యి ఉంటే డెఫినెట్గా నాకు మంచి బ్రేక్ కాకపోయినా మంచి క్యారెక్టర్స్ పడాయి. అది కొన్ని కారణాల వల్ల కొంచెం బాగా పోయి ఉంటే డెఫినెట్గా మంచి క్యారెక్టర్ అయ్యేది నాది. అంటే ఫీమేల్ ఓరియంటెడ్ ఎక్కువగా అయ్యేసరికి కొంతవరకు తగ్గిందని అనుకోవాలా? అంతే, ఫీమేల్ ఓరియంటెడ్ అంటే చిన్న ఏవో ఉంటాయి కదండి ప్రాబ్లమ్స్, దాని మూలంగా అది దాన్ని ఎక్కువగా పబ్లిసిటీ చేయకపోవడం మూలంగానే ఏదో ఒకటి, అది దాని మూలంగా ఓకే నా క్యారెక్టర్ అయితే బాగుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మస్ట్ బి డెఫినెట్గా ఎందుకంటే మనం మనిషి ఆశాజీవి కదా, మనం ప్రతిదీ రేపు గురించి ఆలోచిస్తూ బతికేస్తూ ఉంటాం. ఈ రోజు కాదు రేపు మంచి క్యారెక్టర్ పడుతుంది, బాగా హ్యాపీగా మీకు వచ్చేస్తుందండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే సీనియర్ ఆర్టిస్టులని ఎప్పుడు ఇండస్ట్రీ వదులుకోదు, ఆ మాట మాత్రం నేను నమ్ముతాను. అండ్ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఆబ్వియస్లీ వదలగలరు. డెఫినెట్గా. క్షేత్రం తర్వాత మీరు ఏ సినిమా చేస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ శ్రీకాంత్ సినిమా ఒకటి చేస్తాను, ఇంకా పేరు పెట్టలేదు. శ్రీకాంత్ సినిమాలో నేను మంచి క్యారెక్టర్. ఇందులో రెహమాన్ గారు అంటే ఆయన ఒక విలన్, మెయిన్ విలన్.
ప్రభాకర్ని మర్యాద రామంలో చేశాడు. అవును. ఆయన నేను ఒక విలన్ అండి. విలన్ అంటే కొంచెం పాలిష్డ్గా ఉండే విలన్. చతుర్వేది అని మంచి క్యారెక్టర్ అది. అది బహుశా నెక్స్ట్ ఆగస్ట్లో రిలీజ్ ఉండొచ్చేది సినిమా. అంటే బ్యాంకాక్ షెడ్యూల్ ఏదో ఉందో, షెడ్యూల్ ఫినిష్ అయ్యాక రిలీజ్కి వెళ్తారు. అది కూడా ఒక మంచి క్యారెక్టర్. డెఫినెట్గా హోప్ ఉంది దాని మీద. అంటే అగైన్ మళ్ళీ శ్రీకాంత్ గారితో కదా, సో అంటే ఈ సినిమాకి మిమ్మల్ని శ్రీకాంత్ గారు రెఫర్ చేశారా, లేదంటే డైరెక్టర్ ఆయన ఇంట్రెస్ట్ మీద తీసుకున్నారా? లేదండి, ప్రొడ్యూసర్ ఈజ్ మై ఫ్రెండ్. ఓకే. దాంతో చాలా రోజులు రామిరెడ్డి అని అతను స్టోట్పురం దొంగలని సినిమా తీశాడు. ఓకే. ఆయన అప్పట్లో చెన్నైలో ఉన్నప్పుడు ఆయన చేశాడు. అది తర్వాత మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చాడు. తను రావడంతో తను మీద ఐడియా ఏదో క్యారెక్టర్ అనుకున్నాడు, జాకీ ఉంటే బాగుంటాడు అనుకున్నాడు, ఇచ్చాడు. సో హ్యాపీ మళ్ళీ ఫ్రెండ్స్తో చేస్తాను, చాలా హ్యాపీగా ఉంది. హోప్ సో సార్. అండ్ ఆ తర్వాత మీరు ఇన్ని సీరియల్స్ చేశారు, 10-15 సీరియల్స్. మీకు ఈ రిలేషన్లో అంటే ఈ సీరియల్స్లో సుమన్ గారు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్. ఆయన తర్వాత మళ్ళీ అంత క్లోజ్ మీకు? తర్వాత మంచి క్లోజ్ అంటే ఇప్పుడు సాయిబాబు గారు. నాతో చేసే ప్రతి ప్రొడ్యూసర్ నాతో క్లోజ్గానే ఉంటాడు. ఓకే. ఎందుకంటే నేను అందరితోనే క్లోజ్గానే ఉంటాను. నేనంటే ఉన్నట్టు మాట్లాడతాను. ఫస్ట్ నాతో ప్రాబ్లం ఏంటంటే స్క్రిప్ట్ సైడ్ నాకు కొంచెం అవగాహన ఉంది. బాగాలేదంటే బాగాలేదు సీన్ అని చెప్పేసాను. ఇలా చేస్తే బాగుంటుంది కదా అంటాను. ఓకే. అంటే ఒక ప్రాజెక్ట్ బాగుంటే అందరం బాగుంటాం. ఎగ్జాక్ట్లీ సార్. అది. అండ్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, అందరూ కాల్ చేస్తున్నారు, ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు వచ్చారు. హలో హలో, వినిపిస్తున్నా? ఇప్పుడు వినిపిస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారు? నేను సౌదీ అరేబియా నుంచి అనుదీప్ మాట్లాడుతున్నాను. అనుదీప్ గారు ఎలా ఉన్నారు సార్? గుడ్ ఈవినింగ్. చాలా రోజులైంది. చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నా. ఎందుకంటే కొద్దిగా బిజీగా ఉన్నట్టుని. ఓకే ఓకే, ప్రాబ్లం లేదు. ముఖ్యంగా ప్రియమైనటువంటి బాలకృష్ణ గారికి ఎండమాల సందర్భంగా ఆ రోజుల్లో వచ్చిన సీరియల్ నాకు చాలా వీర అభిమానం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ. నమస్తే, ఎలా ఉన్నారు? ఇప్పటికీ మీ ఐడెంటిటీ పోలేదు. చాలా బాగున్నాను. కెవ్వు కేక. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎప్పుడు మీరు అలా కెవ్వు కేకగానే ఉండాలి. ఎందుకంటే నేను ఆ రోజుల్లో చూసి ఆ గొంతుని గుర్తుపట్టాను. ల్యాప్టాప్ ఓపెన్ చేసరికి జాకీ గారు వచ్చేసారు. ఇంకేంటి, అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. అసలు నిజంగా మీరంటే ఒక ఓపెన్ చెప్పాలంటే ఐ లవ్ యూ. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ టూ. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ని చాలా పండించారు. అంటే ఇదే విధంగా నేను మాటలు చెప్పాను. ఏంటంటే ప్రీతినిక గారు కూడా చెప్పాను నేను. మీరు ఆ సీరియల్లో, ఎండమాల సీరియల్లో ఆ బాలకృష్ణ సరసన మీరు నటించడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే సేమ్ అంటే మీరు మీ యొక్క ఫేస్ ని పోలినటువంటి మనిషి మా ఊర్లో ఉన్నాడు. ఆయన పేరు నరసింహాచారి. ఓహో, వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే వాడు అదేంటంటే చిరంజీవి అభిమాని. వాడు ఏమంటాడంటే ఐ వాంట్ టు డిసిప్లిన్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్. ఈ విధంగా డైలాగ్ కొడతా ఉంటాను అన్నమాట. అప్పుడు ఆ రోజుల్లో నిజంగా అభిమానంతో చూసేవాడిని మీ బాలకృష్ణ క్యారెక్టర్. ప్రేమతో అంటే వచ్చారా ముందుగా అన్నం తిని అలా సాయంత్రం పూట టీ తాగి వచ్చేసి అలా కూర్చొని ఎప్పుడు వస్తుందని చూసేవాడిని. అది సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మీతో మాట్లాడుతుంటే ఎంత ఎక్సైట్ అవుతుంది. చాలా హ్యాపీగా, నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఇక నాకు మిగతా మీరు దేంట్లో నటించారు అనేది నాకు ఆ తర్వాత అంత శ్రద్ధ పెట్టలేదు. కాకపోతే ఆ ఎండమావుల సీరియల్ మాత్రం చాలా శ్రద్ధ పెట్టి చూసి ఆ జాకే ఈ బాలకృష్ణ ఇప్పుడు ఇక్కడికి వచ్చారని చెప్పేసి తపన పడి అసలు తప్పకపోతున్నాను. మళ్ళీ ట్రై చేస్తున్నా, తపన పూర్తి చేసుకుంటానని చెప్పేసి చేశాను. కలిసి సో అనుదీప్ గారు, ఇంతకీ మీ తపన పూర్తయిందా? చాలా 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 అవి పూర్తి అయిపోయింది. ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్ ని పండించి నటన నైశిత్యం అనేది, నటన తత్వం అనేది ఏ టైంలో ఎలా మారడం అనేది, ఫేస్ రీడింగ్, ఆ కవలికలు చాలా బాగుంటాయి బాలకృష్ణ గారు. మీది నేను జాకీని చూడడానికి నా మనసు ఒప్పట్లేదు. బాలకృష్ణ నటన సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. మీరు ఎంత బాగా వాచ్ చేసి ఆ క్యారెక్టర్ మీరు అది పెళ్ళైన తర్వాత ఆ క్యారెక్టర్ ఇలా పోషిస్తారంటే తట్టుకోలేక అటు ఇటు ఆమె ఇలా ప్రీతినికం ఇలా దింపేస్తూ ఉంటే మీరు సరే ఏం చేయను అని చెప్పేసి తపన పడటం, ఇవన్నీ కూడా దాంట్లో ఎంత అలసి సొలసి సమసి దాంట్లో ఆ పాత్రలో కూరుకుపోయే విధం అనుకోండి నిజంగా దాంట్లో కళ్ళ కట్టినట్టుగా చూపించారు. థ్యాంక్ యూ అండి. అదంతా మా
సుమన్ గారిని మేము ఇచ్చేయాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన, మంచి క్యారెక్టర్ ఇచ్చి మాకు ఆ పేరు మీ అందరి మనల్ని పొందేలా చేసింది మా సుమన్ గారు అండి. చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా బ్రేక్ అవుతుందండి. నా హృదయంలో నుంచి నేను పూర్తి చెప్పేస్తున్నాను. మీరు ఆ నేర్లో మీరు చెప్తే నేను వింటాను. ఎందుకంటే నా వాయిస్ మీకు చేరేది కానీ మీ వాయిస్ నాకు చేరట్లేదు. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. అవిన్ ఉంటానే కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. చాలా తర్వాత మాట్లాడుతున్నాను. అలాగే రవిశంకర్ గారు కూడా నమస్కారం చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. Such an awesome person, such an awesome candidate. నిజంగా I feel your happiness now. బాలకృష్ణ అనే క్యారెక్టర్ నిజంగా పబ్లిక్ లో అంటే ఒక సినిమా మనం ఇంత ముందే చెప్పుకున్నాం. బయటికి వెళ్తే జాకీ అని పిలిచిన బాలకృష్ణ అది మనం ఎందుకో అలా జనాల్లో పడిపోద్ది ఒక్కొక్క క్యారెక్టర్. అది అండ్ ఆ తర్వాత ఆది అనే క్యారెక్టర్ కూడా నిజంగా చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. అసలు ఇప్పుడు కూడా విలేజెస్ కి వెళ్తే అది అంటారు. అందరికి ఒక క్యారెక్టర్ అండి. టీవీకి ఉన్న అదేనండి. ఇప్పుడు ఒక మొగల్ రేఖ నుండి సాగర్ అబ్బాయి పేరు, అవును, నాయుడు అని పిలుస్తారు, అతన్ని మున్నా అని పిలుస్తారు. అలాగుంటది. అంటే జనాల్లోకి టీవీ ఎంత చొచ్చుకుపోయింది, జనాల మనసులో మేము ఎంత ఉన్నాం అనేది ఎందుకంటే ఆనందం ఏముంటో చెప్పండి. ఎగ్జాక్ట్లీ సార్. నిజంగా ఐ ఫెల్ట్ హ్యాపీ. నేను ఎందుకు టీవీ ఆర్టిస్ట్ కాలేదు అనిపించింది. వచ్చేయండి అయ్యి బాబు, నాకు యాక్టింగ్ రాదు సార్, అదేం తెలియదు. ఇట్ వాజ్ జస్ట్ ఫన్. బట్ యూనో మీ యాక్టర్స్ దగ్గర నుంచి మేము నిజంగా చాలా నేర్చుకోవాలి. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే యాక్టర్స్ దగ్గర ఏంటంటే సీన్ లో బేసిక్గా ఏడవాలి, కానీ ఏడుపుని దిగమింకొని నవ్విస్తూ ఉంటారు మీరు. సో అలాంటి సిచ్యువేషన్ అంటే లైఫ్ లో అలాంటి చాలా వస్తాయి, రియాలిటీకి చాలా దగ్గరగా కనిపిస్తా ఉంటాయి. అవునండి. ఇది యాక్చువల్గా ఏంటంటే సినిమా, ఇది డైలీ సీరియల్ అనేది ఎట్లా ఉంటుంది అంటే మనకేదో అనుకోని పని వస్తుంది కానీ రేపు టెలికాస్ట్ ఉంటుంది. అవును. ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనం అక్కడ ఒక ఆనందంగా యాక్ట్ చేయాల్సి ఉంటుంది, అక్కడ చూసి ఏదో బాధ, మనకేదో ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఏదో పెద్ద పనే ఉంటుంది. కొంతమంది నేను నిజంగా టీవీ ఇండస్ట్రీకి వచ్చాక కొంచెం బిజీగా ఉంటే రిలేటివ్స్కి దూరం అయిపోతుంటా అండి. ఓకే. అంటే ముఖ్యంగా ఏంటంటే మన ఫోన్లో మాట్లాడేవన్నీ ఓకే, కలిసేదానికి ఫోన్లో మాట్లాడేదాని తేడా ఉంటుంది. దాని గురించి ఏంటంటే ఏంట్రా రావట్లేదు అనేది ఉంటుంది. మనకేంటంటే ఒక డైలీ సీరియల్ ఒక 3 ఉన్నాయంటే మనం ఎక్కడికి కదలేము అస్సలు. ఎందుకంటే ఇది రోజు పని, ఇది రోజు టెలికాస్ట్ ప్రాబ్లం ఉంటుంది. అది ఇలా మనం ఏంటంటే దీన్ని ఉన్నంతసేపు మనం దీన్ని కాపాడుకుంటూ రావాలి. ఏదో ముద్దు వచ్చినప్పుడు చంక ఎక్కడ ఉంటుంది, తల్లికి కూడా ఏదో రోజు చేయి నొప్పి పెడితే కింద దింపేస్తుంది బెడ్ని, అంతే కదా. అలా మోసుకుండాలి, ఎంత బెడ్ అయినా సరే చేయి నొప్పి పెట్టిందని కింద దింపాలి కదా, తప్పదు. మనం నడిపిస్తారు, దింపి నడు అని. అందుకని ఏంటంటే మనం ఎప్పుడు చంకలో ఉండే బట్టి చూడాలి. అంటే దాని ఉద్దేశం పెరగొద్దనే అలా అని కాదండి, చంకలో ఉండేదంటే ఇది ముద్దు వచ్చినంత సేపు కదా. మనం ముద్దు అంటే ఎప్పుడు ముద్దుగానే ఉండాలి. ఓకే, ఇలా అన్నారు బాగుంది. ఎప్పుడు ముద్దుగా కనిపించాలి, ఎప్పుడు ముద్దుగా ఉండాలి. మనం ఇబ్బందులు వాళ్ళకి చెప్పకూడదు. డెఫినెట్ గా మనం ఒక వర్క్ చేయడానికి వెళ్ళినట్టు ఆ వర్క్ ఏంటో ఆ వర్కే చేయాలి. నాకు అది ఉంది ఇది ఉంది ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు పెట్టి సీరియల్ తీస్తున్నప్పుడు, డబ్బులు పెట్టి ఒక ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళకే ఉంటాయి కొన్ని. అవన్నీ మనం అర్థం చేసుకుని అందరూ అది ప్రొడ్యూసర్ బాగుంటే మనం అందరం బాగుంటామండి. ఒక్క మాటలు మొత్తం నిజం చెప్పేశారు. ఎందుకంటే ప్రొడ్యూసర్లే కదా మనకు లైఫ్ ఇచ్చేది. డెఫినెట్గా. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ చేయాలంటే చాలా కష్టమైన పని ఈ రోజుల్లో. ఒకటి ఇంతమందిని మనని ఇచ్చేసి కోఆర్డినేట్ చేసి చేయడం అనేది డెఫినెట్గా ఎంత ఎక్స్పోజర్ ఇస్తూ డెఫినెట్గా థ్యాంక్స్ అండి ప్రొడ్యూసర్స్కి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క పర్సనల్ క్వశ్చన్ సార్, అడగాలో లేదో నాకు తెలియదు బట్ అడుగుతున్నాను. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు సినిమాకి సీరియల్కి? సినిమాకి రెమ్యూనరేషన్ అంటే నేను ఫస్ట్ హీరోగా నేను ప్రార్థన సినిమా చేశాను. ప్రార్థన అది ఫ్రెండ్ విజయభాస్కర్ రెడ్డి డైరెక్టర్ ఫ్రెండ్, ప్రొడ్యూసర్ ఫ్రెండే. దాంతో మాకు రెమ్యూనరేషన్ లేదు కానీ మేము ఖర్చు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం అంతే. పెళ్లి కూడా కాలేదు కాబట్టి ఎంత డబ్బులు అవసరం పెద్ద వచ్చేది కాదు. మనకి ఇంట్లోంచి పంపిస్తూ ఉండేవారు. సినిమా చేసినప్పటి నుంచి మనం అసిస్టెంట్ కెమెరాగా వర్క్ చేసినప్పుడు కూడా మనం ఏంటంటే కొంచెం ఎలా ఉండేదంటే కాకినాడ ఒక మంచి ఫ్యామిలీ నుండి వచ్చి ఇక్కడ అసిస్టెంట్ కెమెరాగా పనిచేయడం అంటే బత్త అంటారండి, అంటే బేటా అంటారు అనమాట. ఆ బేటాలో ఏంటో కొంచెం బేటా తీసుకోవడం ఏంటరా అన్నట్టు ఉండేది. అంటే తప్పని నేను అంటలేదు, నామోషన్ కాదు, అలా ఉండేది. మనం రావడం అలా వచ్చాం కాబట్టి
ఆ తర్వాత మనం అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేయడం, దానికి రెమ్యునరేషన్ తీసుకోవడం. అది అసిస్టెంట్ కెమెరామెన్గా నాకు అప్పుడైతే 25,000 అంతా ఇచ్చేవారు రెమ్యునరేషన్ అసిస్టెంట్గా, అంటే ఆపరేటివ్ ఇది చేసినప్పుడు దివాకర్ గారి దగ్గర పనిచేసినప్పుడు అయింది అలా ఉండేది. తర్వాత నేను ఫస్ట్ సినిమా రెమ్యునరేషన్ అంటే నాకు అది ఫస్ట్ సినిమా ప్రార్థనకి ఖర్చు పెట్టుకున్నాం కానీ ఏమి రెమ్యునరేషన్గా తీసుకోలేదండి. అయితే పర్లేదు. సో సంఘర్షణ ఫస్ట్ రెమ్యునరేషన్ వచ్చి నాకు 3,500 ఇచ్చారండి పర్ డే అప్పుడు. ఓకే. సో యాజ్ యూ ఆల్రెడీ నోన్ టు ద మూవీ ఫీల్డ్, అప్పుడు మూవీ నుండి వచ్చి ఫస్ట్ టైం నేను టీవీకి రావడం కదా, దానికి సంఘర్షణ కంటే మనం చెప్పుకుంటే ఈ తరం కదా, ఈ తరం కథ నుండి అలాగా ఇచ్చేసాం. సీనియర్ యాక్టర్ చూడనమాట సినిమా నుండి రావడం మూలంగా అప్పటికే అది డెఫినెట్ గా అప్పట్లో అది బిగ్ అమౌంట్ గానే ఉండేది, చాలా చాలా పెద్ద అమౌంట్. 3,500 అంటే ఆల్మోస్ట్ 12 years బ్యాక్, 12-13 years బ్యాక్. అంత 3,500 అంటే దట్ టైమ్ ఇట్ వాజ్ అ వెరీ హ్యూజ్ అమౌంట్. ఈ రోజుల్లో ఒక 30-40 లెక్క ఆల్మోస్ట్. అంటే అప్పట్లో ఏంటంటే టీవీ సీరియల్స్ చేయడం, చాలా మంది టీవీకి రావాలంటే భయపడేవారండి, టీవీ చేస్తే సినిమాల వేషాలు ఎవరు అని. అదే నేను ఆ టైంలో నాకు అలా అనిపించలేదు, ముందు వర్క్ చేయాలి, వర్క్ ఉండాలి మనకి అని అలా చేయడంతో అలా అలవాటు అయిపోయాం. ఇప్పుడు టీవీకి అంకితం అయిపోయాం. సినిమా నుండి వచ్చి సినిమా కంటే టీవీ ఎక్కువ అయిపోయింది నాకు. ఎక్కడ ఏదైతే ఆదరిస్తారో దాన్ని డెఫినెట్గా మనం వదలకూడదండి. ఈరోజు నాకు ఇక్కడ పేరు వచ్చింది, ఇక్కడే నేను డెఫినెట్గా ఇందులోనే ఉండాలి. ఉంటూ సినిమా బ్రేక్ వచ్చినప్పుడు ఓకే సినిమా. ఇప్పుడు మన ఇది ఏంటంటే మేము ఈ టీవీ మీద చెప్పాలంటే సరదాగా తమాషా చెప్తున్నాను. ఇది ఎలాంటి జాబ్ అంటే అండి, ఇప్పుడు మనం దీని మీద తింటున్నాను, నేను దీని మీద బ్రతుకుతున్నాను, నేను నా వైఫ్ నా పిల్లలంతా. టీవీ చూడొద్దంట మా పిల్లల్ని, పాడైపోతామని. అంటే ఒక పాడైపోయి ఉద్యోగం చేస్తాం అంటే తప్పని చేస్తున్నాం కాబట్టి వాళ్ళు తప్పు చేయొద్దు అని చెప్తారు. తప్పని కాదు, కొన్ని ప్రోగ్రామ్స్ టీవీ ఎక్కువ చూడడం అని చదవరని అలాగా మనం ఎలాగా, కాకపోతే మనం దాన్ని ఒక వేరేగా తీసుకున్న టీవీ చూడదు నాన్న, అస్తమానం ఎందుకు టీవీ చూస్తావు, టీవీ చూస్తే నేను చదువు అంత పాడవద్దు, మరి అలాంటి ఉద్యోగం నువ్వెందుకు చేస్తున్నావు? అడిగేసారా మీ బాబు ఈ క్వశ్చన్ ఏమైనా? లేదు, అడిగే వయసు కాదు, అడుగుతాడేమో మేబీ ఫర్దర్. బట్ ఐ హర్డ్ దట్ హీ ఈస్ సో ఎనర్జెటిక్. అవునండి, సో ఎనర్జెటిక్ అని విన్నాను. బ్రిలియంట్, బాగా ఫాస్ట్ అనమాట. అంటే తను ఏమనుకుంటే అది చెప్పేస్తాడు, చేసేస్తాడు. అంటే చదివే స్కూల్స్ అటువంటి డెఫినెట్ గా అలాగే ఉంటుంది వాళ్ళ కల్చర్, ఫాస్ట్ కల్చర్. సో నేను నెక్స్ట్ మీ పర్సన్స్ గురించి అడుగుతాను కొన్ని క్వశ్చన్స్. గెట్ రెడీ. నేను ఎక్కడో విన్నాను, తనని తాను ఎంత కామెడీగా చూసుకుంటాడో తనని తాను అంత హ్యాపీగా బయట పెట్టగలడు అని చెప్పేసి. ఫ్యాక్ట్ అంటారా? అంతేనండి. మన మీద కూడా మనం జోక్ వేసుకుని, మనం వేరే వాళ్ళ మీద జోక్ లేడు కదా, మన మీద జోక్ వేసిన కూడా దాన్ని ఎంజాయ్ చేయగలిగితే బాగుంటుంది. ఇలా అంటారు, బాగుంది. సో నా మీద కూడా ఎవరైనా జోకులు వేస్తే నేను కూడా హ్యాపీగా తీసుకుంటాను. అంటే మనం వెంటనే కౌంటర్ వేసేస్తాం కదా. బట్ మీకు ఇంత స్పాంటనిటీ, అది వాటర్ బై బర్త్ వాటర్ అయినా లేదంటే వచ్చాక నేర్చుకుంటారు ఎక్కువ? అది అలా అని కాదండి, డెఫినెట్ గా కాకినాడలో నేను మాది కాకినాడ అయితే నేను అక్కడ కూడా కొంచెం మామూలుగానే ఈ ఆ వాటర్కి ఉన్నది ఆ తత్వం. ఈస్ట్ గోదావరి అంటే కొంచెం ఎటకారం ఎక్కువ ఉంటుంది. వెంటనే ఏదో కౌంటర్ వెళ్ళిపోతుంది, వేరే వాళ్ళు ఎవరిద్దరు మాట్లాడుకుంటారు, మధ్యలో ఏదో పట్టింది దానికి కౌంటర్ నాకు వెళ్ళిపోతుంది, ఇన్నర్ వాయిస్ ఒకటి వెళ్ళిపోతుంది. అలాగా ఎందుకో బహుశా చిన్నప్పుడు కొంచెం నటించాలి మరి కోరిక నాకైతే ముందు ఉండేది కాదు. తర్వాత రావడంతో అలా అలా దాన్ని డెవలప్ చేసుకుంటూ ఒక ఐడెంటిటీ కోసం ట్రై చేయడంలో ఇది ఒక పార్ట్ అయి ఉండొచ్చు. మీరు యాక్చువల్లీ ఇండస్ట్రీకి డైరెక్టర్ అయిదామని వచ్చారు? అవును, నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. సరదాగా చిన్న చిన్న స్క్రిప్ట్ చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. అలాగే నేను ఫస్ట్ మా కజిన్ ఒక ఆయన శ్రీనివాస్ అని, తను వాళ్ళు అప్పుడు రాఘవేంద్ర దగ్గర పనిచేసేవారు. వాళ్ళు చెప్పారు నువ్వు కెమెరా అంటే, నేను కెమెరాలో జాయిన్ అయ్యాను, వాళ్ళే జాయిన్ చేశాను నన్ను. శ్రీనివాస్ ఆయన మా కజిన్ ఇప్పుడు లేడు అనుకోండి ఆయన. అలాగా ఆయన ద్వారా నేను ఇలా ఇండస్ట్రీకి వచ్చాను, వచ్చి కెమెరాలో జాయిన్ అయ్యాను, కెమెరా నుండి ఆర్టిస్ట్ అయ్యాను. ఓకే. మీకు ఫస్ట్ అసలు ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఇండస్ట్రీకి రావాలి, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ అసలు మీకు ఇండస్ట్రీకి రావాలనే ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఇదండి, కొంచెం అల్లరల్లరిగా చాలా చిల్లరగా తిరుగుతాడు. అంటే అల్లరి ఎక్కువ చేసేవాడిని బాగా నేను బేసిక్గా. దాంతో అంటే నాకేదో ఇండస్ట్రీలో ఏదో డైరెక్షన్ చేసేయాలి, ఏదో చేసేయాలి అని ఒక ఏదో ఉండేది. అలాగే చెన్నై రావడం, అంటే చదువుకుందాం అన్న ప్రాసెస్లో వచ్చాను. అది చదువు ఫినిష్ అవ్వలేదు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. అది జాయిన్ అవ్వి
కాలేజ్కి వెళ్లకుండా ఇటు సినిమా వాళ్ళు తిరుగుతుండే. మీరు నేను ఒకటే బ్యాచ్. అలాగా దాంతో ఈ సినిమా వాళ్ళతో తిరగడం ఇది అలవాట్లు, ఇది బాగుంటుంది మన ఇండస్ట్రీ సూటబుల్లా కాదా, మళ్ళీ అదొక చిన్న మొహమాటం, నాకు సిగ్గు ఎక్కువ ఉండేది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేద్దామంటే మా కజినాళ్ళు లేదు కెమెరా డిపార్ట్మెంట్ సూటబుల్ నీకు. నాకు అప్పట్లో ఏంటంటే వంశీ గారు, పెద్ద వంశీ గారు సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అన్వేషణ, దానికి అప్పుడు ఆ టైంలో మనకు ఫోటోగ్రఫీ అని తెలుసుంటే ఎంవి రఘు గారు, ఈయన లోక్ సింగ్ గారు, ఇలాంటి వీళ్ళ ఫోటోగ్రఫీలు చిరంజీవి గారి సినిమాలు చాలా సీనియర్స్ వాళ్ళంతా. వాళ్ళ బ్రదర్ కన్నన్ కొన్ని సినిమాలు చూడడం, ఇలా అప్పట్లో టిక్ టిక్ సినిమాలు ఇవన్నీ తెలుగులో డబ్బింగ్ ఆడడం, వాళ్ళ ఫోటోగ్రఫీ కన్నన్ గారు ఆయన ఇవన్నీ చూసి ఫోటోగ్రఫీ ఇలా అంటే అప్పుడు ఫోటోగ్రఫీ సెపరేట్ కాకుండా ఇలా షార్ట్ పెట్టి ఆ ఇంట్రెస్ట్ ఏదో తెలియని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. దాంతో అక్కడ రావడం, మరీ దగ్గరగా ఇండస్ట్రీ ఉండటం, మనం అనుకున్నది కూడా దగ్గర ఉంది కాబట్టి దాన్ని వదిలేసి దీంట్లోకి రావడం జరిగింది. అండ్ ఇంకో విషయం సార్, మీకు చాలా మంది పెద్దలతో సంబంధాలు, అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చేసరికి చాలా మంది సీనియర్స్ దగ్గర మీరు వర్క్ చేశారు. సో మీకు డైరెక్టర్ అవ్వాలన్న తపనని వాళ్ళతో వర్క్ చేసిన విధానం ఇంకా ఎక్కువ ఇన్స్పైర్ చేసింది అంటారా? డెఫినెట్గా. అంటే అందరిలోని ఒక్కొక్కరు ఒక టాలెంట్ ఉంటుందండి. అంటే అందరూ సక్సెస్ఫుల్ సినిమా తీయకపోవచ్చు, కానీ డెఫినెట్గా అందరిలోనే ఒక మంచి టాలెంట్ ఉంటుంది. ఒక సీన్ ఒకరు బాగా తీయగలరు, ఇంకో సీన్ ఒక రకమైన సీన్ ఇంకోటి బాగా తీయగలరు. అందుకని అందరి దగ్గర అన్నీ నేర్చుకోవాలండి. ఇక్కడ అందరి డైరెక్ట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క కోణం నేర్చుకుంటే మనకి డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు టీవీ సీరియల్ ఉంది, ఒకళ్ళు డ్రామా చేయమంటారు, ఏంటి అని మాట్లాడమంటారు, ఒకళ్ళు ఏంటి, కొంతమంది అండర్ ప్లే చేయమంటారు, కొంతమంది హెవీగా చేయమంటారు. అన్ని రకాలు చేయగలరు. ఆర్టిస్ట్ అనేవాడు ఏంటంటే ఆ డైరెక్టర్కి ఏం కావాలో చేయాలని. ఎందుకంటే తను విజువల్గా తను ఏదో అనుకుని ఉంటుంటాడు, నా క్యారెక్టర్ గ్రాఫ్ ఇలా ఉండాలండి. అలాగే అందరు డైరెక్టర్ ఒక్కొక్క డైరెక్టర్ ఒకలా ఆలోచిస్తాడు. వాళ్ళని బట్టి మనం వాళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర ఒకటి నేర్చుకోవాలి. ఇందులో నాకు ఫస్ట్ నేను అసలు ఇండస్ట్రీకి రావడానికి నన్ను బాగా ప్రోత్సహించింది మా మేనమ్మ ఉన్నాడండి. నాకు మధ్య లోపల ఇది ఉందని తెలుసు, ఇది వదిలేసి నేను ఇండస్ట్రీలో తిరుగుతానంటే ఏంటంటే ఇలా చేద్దాం. ఓకే, తన కాన్ఫిడెన్స్ ఏంటంటే వీడు డెఫినెట్గా ఇండస్ట్రీకి వెళ్ళి ఇడేం చెడిపోడు. మరి ఒకటేరా నువ్వు చేయాల్సింది ఏ అలవాట్లకి బానిస కాకు, తాగుడు సిగరెట్. నేను ఎప్పటికీ మందు తాగను, సిగరెట్ కాల్చను. మా మావయ్య చెప్పాడు ఇది. మా మావయ్య రఘురామ్ అని, తను నాకు బాగా ప్రోత్సాహం. ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నంటే అది మా మావయ్య కారణం. రఘురామ్ అనమాట. థ్యాంక్స్ టు హిమ్ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ టు ద ఇండస్ట్రీ. అండ్ తర్వాత మీ ఫ్యామిలీ అంటే మీ మదర్ ఫాదర్ యాక్సెప్ట్ చేశారా? మదర్ ఫాదర్కి వాళ్ళకి పెద్ద ఇష్టం లేదండి. అంటే కాకపోతే మావయ్య వాడేదో అనుకుంటున్నాడు కదా, డెఫినెట్గా వాడు సాధించి ఏదో చిన్న కాన్ఫిడెన్స్ తనకి, వీడు కొంచెం ఆ పట్టుదల ఉన్నవాడే రాగలడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఏముంది, ఒకవేళ ఏమవుతుంది కొన్ని రోజులు అడిగి ఛాన్స్ ఇద్దాం, లేదంటే మనకేంది పర్లేదుగా, మనకి ప్రాపర్టీస్ వైజ్ బాగానే ఉన్నాయి, ఓకే మనకి ప్రాబ్లం ఏం లేదు కదా, చూద్దాం, అప్పుడే ఎందుకు డిస్టర్బ్ చేయడం, వదులుదాం అంటే కాన్ఫిడెన్స్ ఏంటంటే చెడిపోడు అనేది ఒక కాన్ఫిడెన్స్. తను అదే ఫస్ట్ అడిగింది, తాగుడు, అప్పు చేయొద్దు, తాగొద్దు, మిగతావి వ్యసనాలకు లోను కాకు, డెఫినెట్గా నీకు ఉన్న టాలెంట్. నాకు ఇప్పటికీ నేను నిజంగా మా మావయ్యకి మాట ఇచ్చాను, నేను అదే మాట మీద నేను కీప్ అప్ అయి ఉన్నాను. నేను సో ఇప్పటివరకు ఏ రోజు అప్పు చేయలేదు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? లేదండి, నేను అప్పుడప్పుడు ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు ఏదో యాక్ట్ చేస్తుంటాను పట్టుకుని. నాకు సీన్లో కూడా సిగరెట్ కాల్చాలంటే ఒక రోజు అంతా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే తాగడం తప్పని నేను అన్నాను, అంటే నాకు ఇష్టం లేదు, నాకు ఎందుకు అలవాటు కాలేదు, నేను అది అవసరం కూడా అనుకోలేదు. షార్ట్ వరకు కాలుస్తాను, షార్ట్ వరకు యాక్ట్ చేస్తాను, కానీ ఆ తర్వాత దాని మీద నాకు అంత. అయితే మీరు గుడ్ బాయ్ అనమాట? అయ్యో అదేం లేదండి, ఇక్కడ అయితే గుడ్ బాయ్ అని కాదు, మన మీద మన కంట్రోల్ ఎవరైతే ఉన్నాడో అందరూ గుడ్ బాయ్ లేండి. ఇది చాలా పాజిటివ్ వర్డ్ ఫర్ లాట్స్ ఆఫ్ పీపుల్ అయితే. అండ్ ఆ తర్వాత ఇంకా నేను పర్సనల్గా ఇంకో క్వశ్చన్ అడగాలంటే కనుక, హరిత గారికి మీకు లవ్ మ్యారేజ్ సంఘర్షణ దగ్గర ఏర్పడింది. అవునండి. 2001 February 14th ఈజ్ యువర్ ఎంగేజ్మెంట్. August 18th. August 4th is my marriage day. 4th, ఓకే. అండ్ ఈ స్పాన్ అంటే ఈ సంఘర్షణ టైంలోనే ఎవరెవరికి ఫస్ట్ ప్రపోజ్ చేశారు? అది ఇప్పటికీ చిన్న కన్ఫ్యూజన్ అండి. ఈ మధ్య షోలో కూడా అదే అడిగారు నన్ను. మా ఇద్దరికి మీ ఇద్దరు ఎవరు ప్రపోజ్ చేసుకోలేదు, బట్ ఇద్దరు చూసుకునే వాళ్ళు, మాట్లాడుకునే వాళ్ళు. అది ఖుషి సినిమా ఉంది చూసారా, అది చూస్తే మాకు కొంచెం నవ్వు వస్తూ ఉండేది. నాకు అంటే కొంచెం ట్రాక్ అట్లాగే ఉండేది, చెప్పుకోకుండా ఇష్టం ఉండేది, కానీ ఏదో హైట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు.
అది. అండ్ నేను ఇంకొక మాట విన్నాను సార్ మీ గురించి, మా ఇద్దరి మధ్య నడిచిన ఆ ఫోన్ కాల్స్ SMS చూస్తే ఫ్లాట్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి మీరు ఒక మాట కరెక్ట్ గానే విన్నారు. నిజంగా ఆ టైంలో వచ్చి పెర్ కాల్ 14 రూపీస్ 16 రూపీస్ ఉండేది ఆ టైంలోనే. మొబైల్స్ వచ్చిన కొత్త. ఓకే. ఆ మొబైల్స్ వచ్చిన కొత్తలో ఫుల్ ఇదే. సార్ ఒక్క నిమిషం కాల్ తీసుకుందాం. హలో హలో. హాయ్ హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? నేను అనిల్ మాట్లాడుతానండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటండి? నా వాయిస్ వినపడుతుందా? నాకు హ్యాపీగా వినపడుతుంది, మీకు వినపడలేదా? వినపడుతుంది. సో స్వీట్. ఏం చాలా చాలా బాగున్నాను సార్. నేను లవ్ కేక్, యు నో ఇట్ రైట్? నాతో పాటు జాకీ గారు ఉన్నారు, మాట్లాడండి. మీరు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, బాగున్నానండి. నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నానండి. ఓ సార్, చాలా గుడ్ మార్నింగ్. అంటే ఇండియాలో ఉన్నప్పుడైతే మా వాళ్ళంతా బాగా మీ ఫ్యాన్ అనమాట. మీరు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా? హరిత హరిత నా వైఫ్ పేరు. హరిత గారు. రౌడీ నా మరదలు. కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అప్పుడు? ఇప్పుడు నాది పుత్తడి బొమ్మ అని వస్తుందండి 3:30కి, అంటే ఇక్కడ ఇండియన్ టైం 3:30. అది పుత్తడి బొమ్మ అని ఈటీవీలో వస్తుంది. అది చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడడం. నాకు కూడా అండి. నేను అనుకున్నాను అసలు యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక్కసారి దేనికో గానీ అనుకున్నాం అండి, బట్ ఏదో ఒక షోలోనో దేనికో ఒకసారి ప్లాన్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు మీ పేరు కూడా వచ్చింది, తర్వాత ఇంకా అలా అయిపోయింది అనమాట. అయ్యో తప్పకుండా. ఇంకా ఉన్నారండి మీరు? హరిత గారు షూటింగ్ లో బిజీగా ఉన్నది. తను కలవారి కోళ్ళ ఏదో చేస్తుంది తను ఒక ప్రాజెక్టు. నాది పుత్తడి బొమ్మ. ఇంకా కమింగ్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, మధ్య మధ్యలో సినిమాలు అలాగా. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మై కాల్. థ్యాంక్ యూ అనిల్ గారు, ఇట్స్ ఆల్ మై ప్లెజర్. థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. బై బై. థ్యాంక్ యూ, నమస్తే. సో మీరిద్దరు హరిత గారు మీరు కలిసి సంఘర్షణ తర్వాత వైదేహి అనే సీరియల్ చేసాం. ఇది ఏ ఛానల్? ఇది దూరదర్శన్ కండి. ఓకే. దూరదర్శన్ అప్పుడే ఈ సంఘర్షణ తర్వాత మీ ఇద్దరం పేరుగా చేసింది. ఓకే. తర్వాత ఒక తమిళ సీరియల్ చేశాను. తమిళ సీరియల్ ఒకటి చేశానండి. ఒకటి తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత అది వచ్చి ఉరవసల్ల ఉరవనని తమిళ్ చేసాం. మనసు అని ఒక సీరియల్ చేసాం. ఇంతే 4. ఇప్పుడు ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నా. డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ వస్తే తనతో చేయాలి నాకు ఇష్టం. ఎందుకంటే డెఫినెట్గా వెరీ గుడ్ పెర్ఫార్మర్ అండి, తను మంచి ఆర్టిస్టు. కానీ నాకు ఒక్క క్వశ్చన్ సార్, అంటే మీరు మీ మధ్యలో ఇంటరప్ట్ చేసినాను, సారీ. మీకు తన ముందు యాక్ట్ చేయడానికి ఫియర్ ఏమైనా ఉంటుంది అంటారా? ఏం లేదండి, కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే కొంచెం సీనియర్ మోస్ట్ మొన్న ఈ మధ్య దివ్యవాణి గారితో చేస్తాం. ఆవిడ పెద్ద యాక్టర్, డెఫినెట్గా సినిమాల్లో పెద్ద యాక్టర్. ఆవిడ బాబు గారు లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లా చేస్తారు. అటువంటి యాక్టర్స్తో చేస్తున్నాం అనుకోండి, మనకి మనం ఏదైనా చెయ్యాలి అనే ఒక కసి ఉంటుంది. డెఫినెట్గా పోటీగా తీసుకుని చేయాలండి. అయితే పర్లేదు, డెఫినెట్గా. అండ్ నాకు తెలిసి టీవీ ఇండస్ట్రీకి వస్తే ఎక్కువ సినిమా వాళ్ళతో చేసిన యాక్టర్ కూడా మీరే కావచ్చు అనుకుంటాను. ఎక్కువ ఫీమేల్ ఆర్టిస్ట్, అది కూడా హీరోయిన్స్తో. అవునండి, సితార గారితో చేశాను. మధ్యలో సితార అనే సీరియల్లోని సుకన్య గారితో చేశాను నేను పేరుగా. దెన్ దివ్యవాణి గారితో చేశాను. ఇంకొకరు మిస్సింగ్ అక్కడ. ఇంకా ఇంకొకరు ఇప్పుడు రమ్యాకృష్ణ గారితో, అంటే రమ్యాకృష్ణ గారి పేరుగా కాదంటే రమ్యాకృష్ణ గారి సీరియల్ అలా మొదలైంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఏదో ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది సినిమా యాక్టర్స్తో చేసి నేను అలాగే మేఘ సందేశం అనే సీరియల్లో ఆవిడ పవిత్ర లోకేషన్ ఒక ఆవిడ, షీజ్ ఆల్సో ఆవిడ అవార్డు యాక్ట్రెస్ ఉంది. ఆవిడ పుట్టన్న వాళ్ళ దాంట్లో చేశారు. ఆవిడ నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆవిడకి. ఆవిడతో కూడా యాక్ట్ చేశాను నేను. అలాగే సుందరకాండ అనే సినిమాలోని హీరోయిన్ అపర్ణ వైద్యనాథన్, ఆవిడతో కూడా చేశాను నేను. ఈ మాట ఫస్ట్ టైం మన రామానాయుడు గారు ఫస్ట్ టైం సీరియల్ అండి, అది కూడా నేనే హీరో చేశాను. అది కూడా లాంచ్ చేశారు రామానాయుడు గారి ఆ టీం నుంచి, అంటే రామానాయుడు గారి ప్రొడక్షన్ నుంచి ఫస్ట్ సీరియల్ ఫస్ట్ హీరో మీరే. అవునండి, అంజనా ప్రొడక్షన్స్ మీరే, అంజనా ప్రొడక్షన్స్, మా టీవీ మీరే, మా టీవీ, ఈటీవీ మీరే, జీటీవీ ఆ టైంలో అవి కొన్ని చేశాను. ఇంత పెద్ద గ్రాఫ్ మీకుండి, ఐ మీన్ తక్కువ సీరియల్స్లో కనిపించారు.
అంటే లాంగ్ పెద్ద పెద్ద సీరియల్స్ అండి అన్ని ఉన్నాయి. చాలా వరకు హిట్ సీరియల్స్ చేశాను నేను. ఏంటంటే నేను చేసిన మా హార్డ్లీ లెక్కేసుకుంటే ఒక 15 అంతకంటే ఎక్కువ అంతకుండా ఉండవు నాకు నేను చేసినవి. తమిళ్లో ఒకటి, దాన్ని కన్నడలో కూడా నేను యాక్ట్ చేశాను. వెంకటేశ్వర మహాత్సవ్ అని, అది ఒక కన్నడ ఒక సీరియల్ చేశాను నేను. అంటే బయట లాంగ్వేజ్ చేసిన కన్నడ, తమిళ్ చేశాను అని తెలుగు. అది అందులో ఒకటి చేశాను నేను అంతే. అంటే మీకు ఈ డిఫరెన్షియేషన్ ఏం కనిపించలేదు సార్ తెలుగుకి తమిళ్కి? ఏముండదండి, మన యాక్టింగ్ ఒకటే. లాంగ్వేజ్ మీద కమాండ్ లేకపోవడంతో కొంచెం ఇబ్బంది పడతాం, కానీ లాంగ్వేజ్ మీద ఆ ఇష్టం ఉంటే అన్ని అయ్యో వచ్చేస్తుంటాయి. హ్యాపీ ఇష్టం ఉంటే ఇది కష్టం కాదు. డెఫినెట్గా నేను ఇష్టపడి యాక్ట్ చేస్తాను. నేను సీన్ అప్పుడు దాకా కొంచెం ఇరిటేటింగ్ అని ఉన్నా సీన్లోకి వెళ్ళాలంటే సీన్. కానీ సార్ నాకు అంటే ఇది చెప్పండి, మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీరు ఎక్కువ చెన్నైలోనే గడిపారు. అవునండి, చెన్నై. సో అంటే మీకు తమిళ వాళ్ళతో ఆల్మోస్ట్ ప్రాబ్లం ఉండదు? తమిళ లాంగ్వేజ్ మీద కూడా కమాండ్ ఉంది నాకు. సో కన్నడతోనే కొంచెం ప్రాబ్లం. కన్నడ కూడా ప్రాబ్లం అంటే కన్నడ కూడా ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళతో నేను బర్తీదార్ ఇండియా కన్నడ సినిమా యాక్ట్ చేశాను. దేవరాజ్ హీరో నేను విలన్ చేశాను. ఇక్కడ ఆయన విలన్ చేశారు, నేను అక్కడ విలన్గా చేశాను. నేను ఆ సినిమాలో ప్రాబ్లమే అనిపించలేదండి నాకంటే ఇష్టం కదా. ఇంకో లాంగ్వేజ్కి వెళ్ళిన ఇంకో చోట చేస్తున్నాం, డెఫినెట్గా ఇక్కడ కూడా మన పేరు వస్తే బాగుంటుంది, ఆ కసి ఉంటుంది. డెఫినెట్గా అదర్ లాంగ్వేజ్ వచ్చింది, ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చామంటే ఈ లాంగ్వేజ్లో మనకు పిలిచారు అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి కొన్ని. మన మంచి ఆర్టిస్ట్ మనకి ఏదో విషయం లేకపోతే ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు మనం వెళ్ళి బతిమలాడి వేషం వేసేదానికి బతిమాలి వేషం వేయించేదని తేడా ఉంటుంది చాలా. ఇప్పుడు మీరున్నారు, పిలిచి మీకు రెడీ జాగ్గా చేయమనేదానికి నేను చేస్తాను చేసేదానికి వాయిస్లోనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తెలుస్తాయండి. అంతేనా కదా? మీరు అటు వచ్చి ఇటు వచ్చి నన్ను అన్నారా? మొత్తానికి చెప్పేది అన్నమాట మాత్రం కౌంటర్ వేస్తానన్నారు, వేస్తారా? సో హ్యాపీ ఫర్ దాట్. వెల్, ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే, హరిత గారితో కనుక మీరు మళ్ళీ చేయాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ గానే చేస్తారా, లేదంటే మంచి ఆపోజిట్ క్యారెక్టర్ చేస్తారా? ఏదైనా చేయగలనండి. అంటే తనతో చేస్తే మనం నేర్చుకోవచ్చు. డెఫినెట్గా తను బాగా ఇలా చేస్తే బాగుంటుందని ఐడియా ఉందండి తనకి. ఓకే, మంచి ఐడియా ఉంది. చేస్తే కొంచెం పోటీ ఉంటుంది. పోటీ ఉండి యాక్ట్ చేస్తే ఏదైనా ప్రాజెక్ట్ బాగుంటుంది. ఇప్పుడు మేము చంద్రముఖి చేసేవాడిని, అందులో నాతో నారాయణ క్యారెక్టర్ ఉంటుంది, చలపతిరాజు గారు, ఆయనకి నా క్యారెక్టర్ ప్రీతినికం. మేము ముగ్గురు ఉన్నామంటే మా డైరెక్టర్ వీళ్ళు ముగ్గురు ఎరగొట్టేస్తారు. భయ్య యాడింగ్ చేసుకోండి భయ్య, మీరు ఏదో వేసేస్తారు కదా కౌంటర్లో, తిన్నంగా ఉండేవాడిని కదా, ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాను. అక్క అని ఏదో అంటాను, ఏంట్రా అన్న మనసులో కూడా మాట్లాడుకునేవా, అవన్నీ అక్కడ ఉండే కాదు. ఏం మాట్లాడుతున్నావు ఏదో అను అని అంటే, భయ్య ఎలా అనుకుంటా అంటే డైరెక్టర్ భయ్య బాగుంటుంది భయ్య, మనసులో కూడా అనుకున్నది మా ఇలాంటి అక్క ఎక్కువ జుట్టు తిప్పమా, ఉంగరాలు తిప్పుతుంటుంది, ఎక్కువ తిప్పమా అక్క ఊడిపోద్ది, ఏంట్రా కళ్ళు ఎక్కువ తిప్పమా అక్కడ స్టక్ అయిపోతే పుట్టుకుంటుంది అనుకుంటారు. ఇటువంటి ఏదో తొండ ముదిరితే ఓసరం ఎటు ముదిరితే సోదరా, ఇలాంటి చిన్న చిన్న కౌంటర్లు అక్కడక్కడ ఇంప్రూవైజ్ చేసినాయండి అన్ని. అంటే బేసిక్గా మనకి ఏదో చేయాలి, ఏదో ఆ ఇంట్రెస్ట్ మూలంగా టక్ టక్ స్పాట్లో డెవలప్మెంట్స్ అని. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రీతి గారు? ఎందుకంటే మీరు ప్రీతి గారు చలపతిరాజు గారు, సో ముగ్గురు ఉన్నారంటే సీన్లో పక్కా కామెడీ, అట్ ద సేమ్ టైం ఫుల్ మంచి ఏంటి యాంగర్, అట్ ద సేమ్ టైం మంచి ఒక రిలేషన్. అవునండి. సో ఈ మూడ్ని మీరు బ్యాలెన్స్, ఈ మూడు వెరైటీస్ని, మూడు వేరియేషన్స్ని మీరు బ్యాలెన్స్ చేస్తూ ముగ్గురు, చలపతిరాజు గారు చాలా సినిమాలో చేశారు, ఆయన సీరియల్స్లో చేశారు, ఆయన వర్స్టల్ యాక్టర్ యాజ్ లైక్ యూ. ప్రీతి గారు అంతే, కొన్ని సీరియల్లో ఆవిడ సున్నితమైన క్యారెక్టర్ చేశారు, ఈ సీరియల్కి వచ్చేసరికి చంద్రముఖికి వచ్చేసరికి చాలా అంటే ఒక యాంగర్ ఉన్నటువంటి లేడీ, వేసేద్దాం ఇంకా దొరుకుతాయన్న టైపింగ్ ఆవిడ. మీరు ఆవిడతో చేయడం ఎలా అనిపించింది మీకు? డెఫినెట్గా చాలా మంచి యాక్టర్స్ ఆవిడ. ఈయన మన పెద్ద పెద్ద శ్యామ్ బెనగల్ లాంటి డైరెక్టర్ కూడా పనిచేసింది తను. బేసిక్ బెంగాలీ ఆవిడ, కానీ తెలుగు మీద మంచి కమాండ్, మంచి యాక్టర్ ఆవిడ, చాలా మంచి. మేమంతా ఉన్నాం అనుకోండి, మేము దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నాం. నువ్వు ఇది వేస్తే నువ్వు ఇలా అను, ప్రీతి గారు మీరు ఇలా అంటే ఓకే మామ, నన్ను మామ అంటారు, జాకీ మామ నేను ఇలా అంటాను మామ అంటే ఓకే మీరు ఇలా చేయండి. చలపతిరాజు గారు అన్నయ్య ఏం చేస్తున్నా అన్న ఇది వేసుకుందాం, దాన్ని ఏదోలాగా సీన్ని, ఆ సీను సెట్లో ఉన్న వాళ్ళు కూడా నవ్వించేవాడు అండి. మేము సీన్ చేస్తే ఆ సెట్లో నవ్వించడం, డెఫినెట్గా ఆడియన్స్ నవ్వించడం పెద్ద కష్టం కాదు. సెట్లో రోజు నా కొడుకు లేసేది ఫేస్ ఇయ్యే కదా రోజు కామెడీ అని అనుకోకుండా డెఫినెట్గా నవ్వారు అంటే 100% రీచ్ అయ్యి ఉన్నట్టే. మంచి బాగుండేది. అంటే కామెడీ అంటే నేను మొక్కల్లాగా డైలాగ్ కామెడీ అండి, టక్ 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 కౌంటర్ వెళ్ళిపోతుంటుంది. ఎందుకు వెళ్ళిపోద్ది ఏది వెళ్ళిపోద్ది తెలియదు.
ఆ టైంకి ఇంప్రవైజ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. మంచి అప్పట్లో బాగా ఎక్కింది మా క్యారెక్టర్. ఇప్పటికీ ఇంత మాట్లాడుకున్నాం అంటే ఆ క్యారెక్టర్ మనం ప్రేమించడం మూలంగా మాట్లాడుకుంటున్నాం. డెఫినెట్లీ. అంటే ఆ క్యారెక్టర్ని మీరు ఎంత లవ్ చేశారనేది ఆ రిపోర్ట్ని బట్టి చెప్పొచ్చు అనమాట హ్యాపీగా. అండ్ మీ పిల్లల్ని మీరు సినిమా సైడ్, టీవీ సైడ్ లేదండి, మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం అంటే సినిమా మంచిది కాదని కాదు, మేము బతికి దాని మీద ఈరోజు ఇంత పొజిషన్లో ఉండి ఎంతమందితో మనకి ఇంటరాక్ట్ అయ్యి ఎంతమంది ఇలా కూర్చుని మాట్లాడే స్థాయి వచ్చిందంటే అది సినిమా మూలంగా. ఇది మంచిది కాదని కాదు, ఏదన్నా సరే సినిమా ఉన్నా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి. ఓకే, ఆ ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత ఎవడిష్టం వాడిదండి. ఇక్కడ నువ్వు ఇది ఇంజనీర్ అవ్వు, నువ్వు ఫలానాది అవ్వు, నువ్వు ఫలానా అవ్వు అని మనం చెప్పే స్టేజ్లో లేరు. వాడిని ఒక చదువు, ఒక ఎడ్యుకేషన్ ఇస్తే వాడికి లైఫ్కి బాగుంటుంది. ఆ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం, మన వంతు ఎంత అంతా ట్రై చేస్తాం. సరే, కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? నేను గీత ఫ్రమ్ కాలిఫోర్నియా. గీత గారు, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అండి. అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. నాతో పాటు జాకీ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. ఓకే అండి, గుడ్ మార్నింగ్ అండి. జాకీ గారు బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నమస్తే. చాలా బాగున్నా అండి, మిమ్మల్ని టీవీలో చూస్తుంటాము. మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఈ మధ్య మీరు చాలా తక్కువ చేస్తున్నట్టున్నారు కదండి సీరియల్స్? అవునండి, మధ్యలోని కొంచెం సినిమా, అప్పుడప్పుడు సినిమాలు చేస్తాను అందుకు టీవీ. ఇప్పుడు మళ్ళీ లైన్గా ఉన్నాయండి. పుత్తడి బొమ్మ అని ఒకటి జరుగుతుంది ఇప్పుడు. నెక్స్ట్ 2-3 వీక్స్లో మళ్ళీ నాది ఒకటి 2-3 ప్రాజెక్టులు మళ్ళీ వస్తున్నాయి ఎయిర్లోకి. డెఫినెట్గా మళ్ళీ బిజీగా టీవీలో కనిపిస్తూ ఉంటాను. ఓకే, హరిత గారి సీరియల్ మాత్రం చూస్తానండి నేను. అది థ్యాంక్ యూ అండి. కడవాలి కోడళ్ళు చాలా బాగుంటుంది, తన యాక్షన్ తన నాకు చాలా ఇష్టం కూడా. థ్యాంక్ యూ. మీరంటే కూడా ఇష్టం, మీ కప్పులు చాలా బాగుంటారు. థ్యాంక్ యూ అండి. హరిత గారి కోసమే ఆ సీరియల్ చూస్తానండి నేను. తన యాక్షన్, తన డ్రెస్సింగ్, వాటి కోసం చూస్తాను అనమాట. తన జ్యువెలరీ అది నాకు చాలా ఇష్టం అనమాట. తన సెట్టింగ్ అంత బాగుంటుంది. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. చాలా తను ఒక రకంగా చెప్పండి, మీ ఫ్యాన్ తో మాట్లాడానని చెప్పండి. తప్పకుండా అండి, తప్పకుండా గీత గారు, డెఫినెట్ గా చెప్తాను. చాలా హ్యాపీగా ఉంది మీతో ఇలా మాట్లాడడం. తను అసలు ఈ మధ్య కాలంలో తనలాగా కళ్ళతో యాక్షన్ చేసేయడం అనేది చాలా రేర్ గా కనపడుతుంది. తన కళ్ళతోటే చాలా బాగా యాక్ట్ చేస్తారు అనమాట. తను చెప్పాను కదా మీకు, నాకు గురువు కూడా కళ్ళే కమ్యూనికేట్ చేస్తే దాంతో యాక్ట్ చేయాలని చెప్తూ ఉంటుంది. నాకు కూడా యాక్టింగ్ నేర్పింది ఆవిడే. అవును, మీ ఇద్దరు కలిసి ఏం చేయట్లేదండి? చేయట్లేదండి, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. నాకు ఇష్టం, ఎందుకంటే కొంచెం పోటీ ఉంటది కదా. డెఫినెట్ గా పోటీ ఉంటుంది, చూడాలని ఉంది. అయ్యో డెఫినెట్ గా మీది కోరిక డెఫినెట్ గా తీరుతుందండి, ఎందుకంటే మేము అదే పనిలో ఉన్నాం. మీరు జీన్స్ షోలో వచ్చారు కదా, మీ ఫ్యామిలీ అంతా, అది బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇద్దరిని చూసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా హ్యాపీ. ఇంకేంటండి, ఇంకా మూవీస్ కూడా చేస్తున్నారా మీరు? శ్రీకాంత్ సినిమా ఒకటి చేస్తున్నానండి, అది ఇంకా పేరు పెట్టలేదు. ఈ మధ్య ఇంకో 2-3 సినిమాలు, అవి పేర్లు ఇంకా పెట్టలేదు, అవి అట్లా చేశాను. పర్వాలేదు, సినిమా సైడ్ కూడా చేస్తున్నాను. అందుకు టీవీ ఇప్పుడు మళ్ళీ డెఫినెట్ గా నాకు టీవీ అంటేనే చాలా ఇష్టం అండి. అందుకు టీవీ అయితేనే మిమ్మల్ని చాలా మంది చూడగలమండి. చాలా సినిమాలో అయితే చాలా చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి, ఇట్లా వెళ్ళిపోయే క్యారెక్టర్స్. అవి వాటికన్నా టీవీలో అయితే ఫుల్ లెంత్ ఉంటాయి కదా, మేమందరం హ్యాపీగా చూస్తాం మంచిగా. డెఫినెట్ గా అండి, ఇప్పుడు మళ్ళీ ఒక 3 ప్రాజెక్టులు ఉన్నాయి, అన్ని ఎయిర్ లోకి వస్తున్నాయి, అన్ని ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్ని. నాకు కూడా టీవీ ఇష్టం అండి. చాలా చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడడం. నాకు కూడా చాలా హ్యాపీ అండి మీతో మాట్లాడి. నేను మామూలుగా డైలీ కాల్ చేస్తుంటాను, ఈ మధ్య చేయట్లేదు అనమాట ఈ షోకి. ఈ రోజు మీరు వస్తున్నారని చెప్పి చేశాను. ఇంకా థ్యాంక్ యూ అండి జ్యోతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్జే, మీ పేరేంటండి? ఆర్జే అవిన్ అండి. అవిన్. అవిన్, ఓకే. మీ షో చాలా బాగుంటుందని విన్నాను, కానీ మాకు చాలా ఎర్లీగా ఉంటది మీ షో అనమాట. మేము కాలిఫోర్నియా కదా, టైమింగ్ చాలా ఎర్లీ మీ షో. అదే వింటాను, మీ షో బాగుంటుందని. ఓకే,
సో థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండి. పర్లేదు, మాత్రం ఎప్పుడు వినలేదు, మీతో మాట్లాడుతున్నాను ఈ రోజు. బాగుంది. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వర్డ్. బేసిక్లీ మీకు ఆర్కీస్ ఉంటాయి కదా, ఆర్కీస్ లో ఉంటాయి మా షోస్, మీరు వినొచ్చు. ఆర్కీస్ లో ఉంటాయి. నేను కామన్ గా ఇడ్లీ బర్గర్ దానికి, అనిల్ గారి షోకి, వీటికి బాగా కాల్ చేస్తుంటాను అనమాట. డిఎంకే గారు ఉన్నప్పుడు దీనికి కంటిన్యూస్ గా చేసేదాన్ని ఎవ్రీడే. అంటే మేము ఉంటే చేయరా మీరు? లేదు, డిఎంకే గారిని బాగా మిస్ అవుతున్నాం మేము. ఆయన కోసం అని చేసేదాన్ని నేను మార్నింగే. ఆయన షూటింగ్స్ లో బిజీ అండి, ఏం చేస్తాను చెప్పండి. అది కూడా మంచిదే. డిఎంకే గారికి మూవీస్ లో కూడా వచ్చింది కదా, చాలా హ్యాపీ అందుకు కూడా. కానీ ఇక్కడ షోలో మిస్ అవుతున్నాం కదా, అందుకని చిన్న బాధ అనమాట. అయ్యో, హోప్ సో తన మూవీ తొందరగా కంప్లీట్ చేసుకుని ఆయన రావాలని మనం వెయిట్ చేద్దాం. వెల్, థ్యాంక్ యూ సో మచ్ గీతా గారు ఫర్ కాలింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే జాకీ గారు, బాయ్. సో దట్ వాస్ గీతా గారు ఫ్రమ్ కాలిఫోర్నియా. కాల్ చేసి మొత్తానికి అందరినీ గెలిపేసి చెప్పేశారు ఆవిడ. బట్ చూసారా, అంటే మీకు మీ మిసెస్ గారిని కలిపి మళ్ళీ చూడాలని చెప్పేసి నాకు కూడా అదే వెయిటింగ్ అండి. మొన్న కూడా షోలో చెప్పాం చేయాలని. లేదు అంటే మేమే ఓన్ ప్రాజెక్ట్ ఒకటి చేద్దామని ఐడియాలో ఉన్నాం. ఓన్ ప్రొడక్షన్ చేద్దామని ఎప్పటి నుంచి ఐడియాలో ఉన్నాను. నేను స్క్రిప్ట్ వర్క్లు అన్నీ రెడీగానే ఉన్నాయండి. డెఫినెట్గా టైం వచ్చినప్పుడు చేయడానికి కూడా రెడీగానే ఉన్నాం. as we know that you are a good director. అయ్యో, అంటే నేను డైరెక్ట్ చేస్తానో తెలియదు కానీ డెఫినెట్గా మంచి ప్రాజెక్ట్ చేయాలనండి. ఏది చేసినా జనాలుని మెచ్చుకునేలాంటి ప్రాజెక్ట్ చేయాలి. అది ఫ్యామిలీ డ్రామానే కొంచెం కొత్త కోణంలో చేయాలండి, అన్ని ఇవే గొడవలు కాకుండా. బట్ వి రిక్వెస్ట్ యూ సార్, ప్లీజ్ చంద్రముఖి లాంటి నెగిటివ్ షేడ్స్ ఎక్కువ పెట్టకండి. అండ్ ఆ తర్వాత ఈ మధ్య వస్తున్నటువంటి పిల్లల్ని కూడా చాలా నెగిటివ్ రోల్స్ లో చూపిస్తున్నారు. అలాంటివన్నీ ఏం లేకుండా యూనో పిల్లలతో సహా పెద్దల వరకు అందరూ హ్యాపీగా కూర్చొని చూసేలాగా డిజైన్ చేస్తారని. అలాంటి స్క్రిప్ట్ లోనే నేను కూర్చుని ఉన్నాను. నేను డెఫినెట్ హరిత మీద చేయాలని ఒక హరిత హీరోయిన్ గా పెట్టంటే తను ఇప్పుడు హీరోయిన్ ఏంటో అనుకోవచ్చు లవ మీద. నేను అనుకున్న క్యారెక్టర్కి తనే సూటబుల్ అనమాట. అదేదో ట్రై చేస్తున్నాను. బహుశా ఆవిడ కాలిఫోర్నియా నుండి ఫోన్ చేశాను. బహుశా నేను యూఎస్ ఇలాంటి అటు సైడే చేద్దాం ఒక షెడ్యూల్ అనే ఐడియా ఉంది. అంటే ప్రాజెక్ట్ ఇంకా మెటీరియలైజ్ అయితే డెఫినెట్గా అటే చేయాలన్నమాట. Hope for the best, sir. We will see you soon with a lots of smiles and expecting your missus also come to the studio and give an interview for us. Definitely. And final గా షో ముగించే ముందు మీరు చెప్పండి, how is your experience being with us and sharing all these words with us? చాలా చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం రావడం. నేను ఎంతమంది ఎప్పుడు ఇలాంటి షోస్ రాలేదు. నేను మామూలుగా టీవీ షోస్ కూడా చాలా తక్కువ వెళ్తాను. ఎగ్జాక్ట్లీ. ఇలా ఇంతమంది అభిమానులు విదేశాల్లో కూడా ఉండి మా మీద ఇంత అభిమానం ఉన్నవాళ్ళు డెఫినెట్గా అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. మేము ఎవరన్నా కొంతమంది కాల్స్ మేము రిసీవ్ చేసుకోలేకపోతే సారీ, ఎందుకంటే చిన్న టెక్నికల్ ప్రాబ్లంగా కొన్ని ఒక్కోసారి మా కాల్స్ మేము రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. డెఫినెట్గా మరోసారి వచ్చి మళ్ళీ నేను కలుస్తాను మిమ్మల్ని, ఇదే దీంట్లోనే కలుస్తాను మీ అంతా కలిసి. డెఫినెట్గా ఇదే రేడియోలో మీ అందరికీ కలుస్తాను. ఇలాగ అందరికీ సర్వే జనం సుఖనో భవంతు. అందరూ బాగుంటే మనం బాగుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ యువర్ టైమ్. వి విష్ యూ ఆల్ ద సక్సెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ హోప్ టు సీ యూ ఇన్ గుడ్ ప్రాజెక్ట్స్ అండ్ in a very big project than this. Thank you. Thank you so much, sir. Bye. And guys, that's it from Tolu Talkies with Avin garu and Jackie garu. Rep malli news and Vicent vachestanu. Appudu varaku vintu undandi Telugu vari Atmiya Varthi Torini. Stay tuned.